నా వాయిస్ వస్తుందండి? సందీప్ మీ వాయిస్ రావట్లేదు. మార్నింగ్ సార్. మార్నింగ్ వస్తుంది. Alright. Any question, any doubts? సార్ సందీప్ సార్. సందీప్. సార్ నిన్న డివిజన్స్ క్రియేట్ చేసేది చెప్పారు కదా. సో ఒక కంపెనీకి మేబీ ఒక 10-12 డివిజన్స్ ఉన్నాయనుకోండి. సో ఈచ్ డివిజన్స్‌కి సెపరేట్ కోడ్‌తో క్రియేట్ చేయాలి కదా. అంతే. సో వాటిని గుర్తుపెట్టుకోవడం వల్ల సార్ సపోజ్ 12 క్రియేట్ చేసాము. సీక్వెన్స్‌లో మనకు దొరకలేదు. మేబీ C1, C2, C3 అలా క్రియేట్ చేసుకుంటూ పోయాం. బట్ C10 వేరే వాళ్ళదుంది. మధ్యలో బ్రేక్ అయింది. ఆ తర్వాత మనం చూసుకోవడానికి గాని లేతే అవి ఎలా ట్రాక్ చేసుకోవచ్చు సార్? రాసుకోండి. సార్? పక్కన ఎక్సెల్‌లో రాయండి. ఓకే. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బై సీక్వెన్స్. మీకు ఓకే. రియల్ టైమ్ సిస్టమ్‌లో అయితే ఎవరు ఉండరు. మీరు ఒక్కళ్ళే ఉంటారు. అవును సార్. సో అక్కడేం ఇష్యూ రాదు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ సిస్టమ్ కాబట్టి అందరిని క్రియేట్ చేయకండి. అది జస్ట్ నేమ్ అని తెలుసు కదా. అవును సార్. అవును. We know that is a name. So we can utilize which is the existing one కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ అవన్నీ కనెక్టర్స్ అవి. సో అప్ టు యూ, నో ప్రాబ్లం, యూ కెన్ క్రియేట్ ఇట్, ఐ డోంట్ మైండ్ ఫర్ దాట్. బట్ ఇప్పుడు రేపు పొద్దున మీరు సేల్స్ ఏరియాలు క్రియేట్ చేసినప్పుడు మీకు ఉంటుంది అది దాని ఇష్యూ దాని మీద. అంటే నేను క్రియేట్ చేసింది 3 సార్. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 12 క్రియేట్ చేస్తే గనుక రియల్ టైమ్‌లో కూడా వాటిని మనం ఏ విధంగా ఒకవేళ కావాలి అనుకుంటే చూసుకోవచ్చు? ఉంటుంది. దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. SAP దానికి ఒక సొల్యూషన్ ఇచ్చింది. ఏంటంటే అది ఇఫ్ యూ హ్యావ్ మేబీ మోర్ దెన్ ఇమాజిన్ 10 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే. లేకపోతే 10 డివిజన్స్ ఉన్నాయి. You're not worrying about the products. You're not worrying about the divisions. But you are worrying about only reporting purpose. Okay. ఓకే. అంటే అలాంటి సినారియో ఒకటి ఉందనుకోండి. అంటే అలాంటి సినారియోసే ఉంటాయి. ఓకే. యు ఆర్ నాట్ వరీయింగ్ అబౌట్ డివిజన్స్. కరెక్ట్. కస్టమర్ వచ్చి ఆ ప్రొడక్ట్ ఎందుకు కొంటున్నాడు, ఎందుకు కొనట్లేదు అని చెప్పేసి ఆలోచించే ఉండదు. మీ ప్రొడక్ట్ ఏదైనా. సో యు ఆర్ నాట్ వరీయింగ్. దిస్ ఇస్ ద ఓన్లీ SAP నేమింగ్ కదా. yes sir. సో అలాంటప్పుడు SAP ఏం చేస్తుందంటే ఒక కామన్ డివిజన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ 10కి కలిపి ఈ 10ని ఒకటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ విల్ కమ్ ఫర్ యూ. ఓకే. ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అలా ఇప్పుడు రాదు. స్లోగా వెళ్ళాలి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే పులగం అయిపోద్ది. ఓకే. ఓకే సార్. థాంక్యూ. ఓకే. ఓకే. నౌ ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్విక్ గా చెప్పండి. అందరు క్రియేట్ చేశారా? ఏం లేదు కదా. ఇవాళ నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ చాలా తక్కువ ఉంది కదా ప్రెషర్. అంతే ఉందా? యాక్చువల్లీ మీరు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఇచ్చాక చేద్దురు అన్నారు. సో వి వర్ వెయిటింగ్. ఏంటది? కింద క్రియేట్ చేయమన్నారు కదా, దాని గురించి. ఏంటి ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు, సారీ. చేయండి అన్నారు. మీరు పూర్తిగా అన్మ్యూట్ చేయండి. సార్ ఇప్పుడు మాట్లాడండి, చెప్పండి సార్. సార్ వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్. మామూలుగా అదే రేపు కూడా చెప్తాను ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ క్లియర్ గా, తర్వాత క్రియేట్ చేయండి అన్నారు. సో ఐ వాజ్ వెయిటింగ్. నిన్న అంతా క్లియర్ గా అనిపించలేదు అన్నమాట. అందుకే నాకు మీరు చెప్పే ప్రాసెస్ అంతా క్లియర్ గానే ఉంది, బట్ ఇక్కడ రియల్ టైమ్ లో చేయడం కొంచెం అర్థం కాదు. రియల్ టైమ్ లోకి వచ్చేసరికి మీకు కనెక్టివిటీ అవ్వాలి. కనెక్షన్స్ అయ్యాక మాత్రమే, అంటే మీరు ఇప్పుడు అన్ని పార్ట్ అండ్ పీసెస్ గా క్రియేట్ చేస్తున్నాం మనం అన్ని. సో వాటన్నిటిని మనం కనెక్ట్ చేస్తున్నప్పుడు యుల్ యాక్టివ్. ఓకే. నేను ఇవాళ రేపు అంటే నిన్న ఇవాళ మనం కొంచెం స్లోగా ఎందుకున్నామంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్గా అన్ని ఎలిమెంట్స్ ఒకసారి క్రియేట్ చేసి వెంటనే ఒక దగ్గరే అసైన్ చేసి ఉంటే మీకు ఆ క్లారిటీ వచ్చేది. కానీ ఇందులో కొంతమంది సిస్టమ్ అసలు స్క్రీన్ తెలియని వాళ్ళు ఉంటాం. సో అందులో ఎక్కడ ఏం క్లిక్ చేస్తున్నావో తెలియదు. సో అది ఇష్యూ అవుతుంది అని చెప్పేసి నేను స్లోగా వెళ్ళాను.
సో అంతే తప్ప మీరు నిన్న చెప్పినంత వరకు నిన్న కంప్లీట్ చేసి ఉండాలి సిస్టమ్‌లో. నిన్న మీరు లాస్ట్ వరకు లేరా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు? 8:20 వరకు క్లాస్ జరిగింది. ఉన్నారా అప్పటి వరకు? హలో! సమ్ నెట్వర్క్ ఇష్యూ. 1 మినిట్ సార్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. నిన్నటి వరకు నిన్నటిది కంప్లీట్ చేసేసేయండి. అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? SPRO. So what are the things, what are the elements we have created? Company code, sales organization, distribution channel, The code, sales, sales or organization, distribution channel, channel, divisions, division, sales office, sales office, sales group. sales group. ఓకే. మనం ఈ వేలో వచ్చాం కదా! ఇప్పుడు ఈ వేలో వెళ్దాం. ఒక్క నిమిషం. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా! అవి కూడా క్రియేట్ చేసుకొని ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. అది 3 జస్ట్ వెంటనే అయిపోతాయి. సో విల్ క్రియేట్ నౌ. విల్ గో SAP రిఫరెన్స్ IMG. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్ లోనే ఉన్నాం. ఓకే. మనం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న అన్ని ఫినిష్ చేసాం కదా! ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్ ఇవన్నీ కంప్లీట్ చేసున్నాం. క్రియేట్ చేసాం ఎలిమెంట్స్ అన్ని. నౌ లాజిస్టిక్ జనరల్ మళ్ళీ పైకి వెళ్తున్నాను. ఈ రెండిట్లో ఉండదు. లాజిస్టిక్ జనరల్ లో ప్లాంట్ ఉంటుంది. మనకి ప్లాంట్ కావాలంటే లాజిస్టిక్ జనరల్ లోకి రావాలి. లాజిస్టిక్ జనరల్ మళ్ళీ సేమ్ ఉంటదండి. కాపీ డిలీట్ చెక్, డిఫైన్ ప్లాంట్ 2 ఉన్నాయి. సో డిఫైన్ ప్లాంట్‌కి వెళ్తే యూ కెన్ సీ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎగ్జిస్టింగ్ వన్స్ ఆల్సో. ఓకే. ఇక్కడ ప్లాంట్లు మళ్ళీ మనకి 4300 ఇస్ ద బెంగుళూరు ప్లాంట్ ఒకటి ఉంటుంది. 43100 వెస్టర్న్ ఇండియా ఒకటి ఉంటుంది. అంటే మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటాయి. సో అంటే ఒకటే దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు కదా! వి మే హ్యావ్ మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్. హైదరాబాద్‌లో ఒక ప్లాంట్ ఉండొచ్చు. ఢిల్లీలో ఒక ప్లాంట్ ఉండొచ్చు. అలా మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటాయి. ఎన్ని ప్లాంట్లు ఉన్నా ఒక ప్లాంట్ నుంచే కాపీ చేస్తాం. ఎన్ని ప్లాంట్లు ఉన్నా సరే సేమ్ ప్లాంట్ నుంచి ఒకటే ప్లాంట్ ఒక మెయిన్ ప్లాంట్ నుంచి కాపీ చేస్తారు. సో మనం ఇక్కడ కూడా మనది ఇక్కడ ZTVS ఉంది ప్లాంట్ ఒకటి. ఓకే. ZTVS ప్లాంట్ ఉంది. సో విల్ గో ఫర్ విల్ కాపీ ఫర్ దిస్. ఓకే. గోయింగ్ బ్యాక్, కాపీ డిలీట్ చెక్, కాపీ, ZTVS నుంచి ఓకే. మనం ఒక ప్లాంట్ అనుకోలేదు కదా! కోడ్ అనుకోలేదు కదా దానికి. సో నేను మళ్ళీ ZSUN అని అనుకుంటున్నాను. ఆ కోడ్ కూడాను. మీరు ఇదే అనుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఇవి ZS హైదరాబాద్ అని, ZS HY, ZS DL, ZS బెంగుళూరు BN అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఒకటే ప్లాంట్ క్రియేట్ చేస్తే కనుక జస్ట్ సేమ్ కోడ్‌తో పెట్టుకోండి. ఒకవేళ ఇనిషియల్‌గా అయితే. లేదు మీరు రాసుకుంటున్నారు కాబట్టి నో వరీస్. మీరు పేరు మార్చుకొని కూడా పెట్టుకోవచ్చు. కోడ్ పేరు మార్చుకొని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నేను చూడండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని అంటే మనం నిన్నటి వరకు అక్కడ వెళ్ళి ఎతుక్కున్నాం. ఉందా లేదా అని. ఇక్కడ కూడా తెలిసిపోద్ది. చూడండి నేను ఇంకో పేరు ఇస్తున్నాను. ఆ పేరు ఆల్రెడీ ఉంది అని చెప్తాను చూడండి. 4300 ఊరికనే అంటున్నాను జస్ట్. ఉంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటుంది చూడండి. డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది కదా! సో నో కొట్టేయండి. బయటకు వచ్చేసేయండి. సో అలా ఉంటే చేయకూడదు. అంటే అది ఆ కోడ్ ఆల్రెడీ ఉంది. సో నేను మళ్ళీ కోడ్ మారుస్తున్నాను. ZSUN మేబీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. చూస్తే తెలుస్తది. ఇప్పుడు నేను మళ్ళీ కొడితే లేదు. సో అందుకని వేరే స్క్రీన్ వచ్చింది నాకు. ఓకే. అలా అయినా వెళ్లి వెతకొచ్చు నిన్నట్లాగా. లేకపోతే ఇలా డైరెక్ట్‌గానే కోడ్ ఇచ్చేస్తే సిస్టమ్ చెప్తది. ఆల్రెడీ ఉంది అని చెప్పి. ఓకే. నెక్స్ట్ యెస్.
Okay. Now what we did, completed status is planned ZTVS నుంచి ZSUN ని కాపీ చేసాం. ఆల్ ద వే ఇక్కడ డిఫైన్ ప్లాంట్ లోకి వస్తున్నాను మళ్ళీ. నేను ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇందాకట్లాగా. సో ఇక్కడ ఇందులోకి ఇప్పుడు ZTVS ఉంటుంది, ZSUN ఉంటుంది. ఓకే, అన్ని స్క్రీన్లు ఒకలాగానే ఉన్నాయి కదా, ఎవరికైనా డిఫరెంట్ గా అనిపిస్తుందా? మొన్నటి నుండి నిన్నటి స్క్రీన్లు ఇవాళ స్క్రీన్లు సేమ్ ఉన్నాయి కదా, స్క్రీన్లు సేమ్ ఉన్నాయి. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. మొదటి రోజు మాత్రం డిఫికల్ట్ గా ఉంటుంది, సెకండ్ డే థర్డ్ డేకి వచ్చేసరికి ఆ క్లారిటీ వచ్చేసి ఉంటుంది అప్పటికి. యుగేందర్ గారు, ఆర్ యూ ఫాలోయింగ్? Yes. Yeah, okay sir, thank you. So ZSUN, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసేసి హైదరాబాద్ ప్లాంట్ అలానే ఉంచుతున్నాను, నేనేం మార్చట్లేదు, హైదరాబాద్ అనే ఉంచుతున్నాను. మీరు మార్చుకోవచ్చు పేరు కావాలనుకుంటే. రైట్, గోయింగ్ బ్యాక్ అడ్రస్ ఉంటుంది దీనికి. చూడండి ఇక్కడ ఈ ప్లాంట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ ఉంది, అడ్రస్ ఉంది. అడ్రస్ ఉంటే ఏంటి మీనింగ్? ఫిజికల్ లొకేషన్ ఇది, అంటే నిజంగానే ఉంటుంది బయట. ఓకే, అడ్రస్. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ZSUN. ఓకే, ZSUN, సారీ, ఓకే, ఇంకా మిగతాదంతా మీ ఇష్టం, ఏ అడ్రస్ ఏదైనా పెట్టేసుకోండి, నో ఎట్ ఎనీ ఇష్యూ. ఇప్పుడేం ప్రాబ్లం లేదు దానికి. ఇక్కడ హైదరాబాద్ అనే ఒకటే రాయొద్దు, ఇప్పుడు చేద్దాం అనండి. ZSUN HYD ప్లాంట్. ఓకే, ఇలా పెట్టేసుకుందాం, ఈజీ టు అండర్స్టాండ్. సో నా ప్లాంట్ ఈజ్ రెడీ నౌ, ZSUN. నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్ ఒక్క నిమిషం అని చెప్తాను. స్టోరేజ్ లొకేషన్కి వెళ్దాం, ఎందుకంటే వెంటనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ ప్లాంట్ లో థర్డ్ ఆప్షన్ కూడా వచ్చింది కదా సార్, ఆ ఫస్ట్ విండోలో. అది మామూలుగా ఇంత ముందు 2A వచ్చాయి, ఆ థర్డ్ ఆప్షన్ ఏంటి సార్? ఇదే ఇది కాదు సార్, ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ప్లాంట్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, డిఫైన్ ప్లాంట్ ఫర్ క్రాస్ గూడ్ సిస్టమ్స్ ఫ్లో, ఇది వేరు, ఇది వేరే ప్రాసెస్ కోసం. ఓకే సార్, ఓకే, ఇది వేరే ప్రాసెస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ చెక్ చేసాం, క్రియేట్ చేసాం. ఏమైనా డౌట్ ఉందా మీకు? ఎస్ సార్. సార్, ఏ కంపెనీకి ఇట్లా ప్లాంట్ మ్యాండేటరీ అంటారా? ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కి ప్లాంట్ ఉండదు కదా సార్? ఏమన్నారు? ఫ్లిప్కార్ట్ కి ప్లాంట్ ఉండదు, కంపెనీకి ప్లాంట్ మ్యాండేటరీ అంటారు. I'll tell you, there is a different concepts in SAP. మనకి స్టాండర్డ్ గా అయితే వాళ్ళకి వేర్ హౌస్ ఉంటుంది, వేర్ హౌస్ ఉంటుంది, వాళ్ళు వేర్ హౌస్ కాన్సెప్ట్ ని వాడతారు. వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దానికి సపరేట్ మాడ్యూల్ ఉంది. ఓకే, వేర్ హౌస్ మాడ్యూల్ కి SD కనెక్ట్ చేస్తాం. అంటే SD చేయాల్సిన పని ఏంటి? OTC సైకిల్ రన్ చేసుకోవటం. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. OTC సైకిల్లో అంటే ఇన్ ద సెన్స్ సేల్స్ ఆర్డర్ కస్టమర్ రైజ్ చేస్తాడు మనకి కదా. అంటే ఇమాజిన్ మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్, అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వదు, నేను చెప్తున్న దానికి జస్ట్ కంపేర్ చేసుకుంటూ ఉండండి. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశాను నేనే, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎవరైనా ఒకటే, అది ప్రాసెస్ అంతా అందరి ఒకటే. ఓకే, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఐ హావ్ చూజన్ మై ప్రొడక్ట్. ఓకే, ఐ హావ్ యాడెడ్ ద కార్ట్ అండ్ ఐ హావ్ క్రియేటెడ్ ద సేల్స్ ఆర్డర్. అది సేల్స్ ఆర్డర్, అది మనం క్రియేట్ చేస్తుంది సేల్స్ ఆర్డర్. అంటే మనం ఆర్డర్ ప్లేస్ చేసాం కదా, అంటే ఒక్కొక్కటి మీనింగ్ వేరువేరుగా ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అర్థం, ఒకటే బ్యాక్గ్రౌండ్ లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది. మనం ఆర్డర్ ప్లేస్ చేసామని మనం మాట్లాడుకుంటాం, SAP లాంగ్వేజ్కి వచ్చేసరికి సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిందని వాడు చెప్తా ఉంటాడు. ఓకే, రిక్వైర్మెంట్ వచ్చిందని కొంతమంది మాట్లాడతారు. సో ఎలా అయినా ఒకటే మీనింగ్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది అక్కడ. నెక్స్ట్ స్టెప్ డెలివరీ కదా. ఈ డెలివరీలో సేల్స్ ఆర్డర్ లో స్టాక్ ఇన్ జనరల్ గా మనకి ప్లాంట్ నుంచి అసైన్ అవ్వాలి. సో ఈ వేర్ హౌస్ ని వీడు ప్లాంట్ లాగా చూపిస్తాడు సిస్టానికి. ఇక్కడ మనకి కుదరదు,
ఈ ప్లాంట్ ని ఒక డమ్మీ ప్లాంట్ ఉంటుంది, ఇది డమ్మీ, ఇంకా అంటే ఒరిజినల్ గా ఉండదు ఆ ప్లాంట్. ఆ వేర్ హౌస్ అడ్రస్ ఆ ప్లాంట్ అడ్రస్ కి మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే మనకి సేల్స్ ఆర్డర్ లోకి స్టాక్ కావాలి అంటే మనకి కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పకూడదు, ఓకే స్టాక్ ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ ఆ మెటీరియల్ స్టాక్ ఉంటే కనుక ఉందని చెప్తారు. సో స్టాక్ ఉంది అంటే ప్లాంట్ కన్ఫర్మ్ చేసినట్టు అర్థం అది. ఓకే, ఈ ప్లాంట్ నుంచి వచ్చిన స్టాక్ మనకి డెలివరీలోకి వెళ్ళాలి, డెలివరీ నుంచి బిల్లింగ్కి వెళ్ళాలి. సో కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ లో వేరే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటది, ఫ్రంట్ ఎండ్ మాత్రం మన సైకిల్ రన్ అవుతా ఉంటది. ఓకే విల్ సి. ఓకే నిఖిల్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, నౌ స్టోరేజ్ లొకేషన్. ఇన్ జనరల్ గా మనం నేర్చుకునే దాంట్లో నేను ఒక 4-5 రోజుల క్రితం క్లాస్ లో స్టోరేజ్ లొకేషన్స్ ఎక్కడ చూసాం మనం? ఏమేమి స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి? సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, ఇంకా రిటర్న్ గూడ్స్, గోల్డ్ ఏమైనా సరే అవన్నీ తీసుకొచ్చి అక్కడ స్టోరేజ్ లొకేషన్స్ లో పెట్టుకున్నాం కదా. ఎక్కడ ఉన్నాయి స్టోరేజ్ లొకేషన్స్? ప్లాంట్ లోపల సార్. ప్లాంట్ లోపలే ఉన్నాయి. కానీ రఘు గారు అడిగిన దానికి దీన్ని కరెక్ట్ చేస్తున్నాను చూడండి. స్టోరేజ్ లొకేషన్స్ ఎగ్జాంపుల్ రఘు గారు చూడండి. మళ్ళీ ఈ స్టోరేజ్ లొకేషన్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ స్టోరింగ్ సమ్ ఐటమ్స్ కదా, స్టోరింగ్ మెటీరియల్స్ కదా. ఓకే రైట్. ఇప్పుడు ఇది ప్లాంట్ లోపలే ఉందని చెప్పేసి మనం మనం అంటే నిన్నటి వరకు డిస్కస్ చేసాం. అన్ని సినారియోలు ఇలా ఉండవు, మళ్ళీ చెప్తున్నాను, రియల్ టైంలో అన్ని సినారియోలు ఇలా ఉండవు. ప్లాంట్ బయట కూడా స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది, ప్లాంట్ కి వేరే చోట కూడా స్టోరేజ్ లొకేషన్ ఉండొచ్చు. దాన్నే ఉంది. ఇప్పుడు నా ప్లాంట్ ఎక్కడో సిటీ మధ్యలో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్, ఇప్పుడు సిటీ మధ్యలోకి అయిపోయింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్టోర్ టు స్టోర్ ద ప్రొడక్ట్స్. So I am keeping one more warehouse I am renting and I am keeping there. That is also my storage location. అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇందులోనే మళ్ళీ డమ్మీ స్లాబ్స్ కూడా ఉంటాయి. డమ్మీ స్టోరేజ్ లొకేషన్ అంటే వర్చువల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. ఒరిజినల్ గా ప్రొడక్ట్ దాంట్లో ఉండదు, ఉందని చెప్పి చూపిస్తాం. ఓకే, ఉండదు ఒరిజినల్ గా ఆ స్టోరేజ్ లొకేషన్ లో, అసలు స్టోరేజ్ లొకేషన్ ఉండదు ఒరిజినల్ గా. కానీ అక్కడ ఒక స్టోరేజ్ లొకేషన్ ఉందని, దానిలో స్టాక్ ఉందని చెప్పి చూపిస్తా. అంటే అలాంటి సినారియోలు కూడా వస్తాయి. అవన్నీ మనం నెక్స్ట్ స్టెప్స్ లో అర్థం చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ లోనే వెళ్దాం. స్టోరేజ్ లొకేషన్ మనకి ప్లాంట్ లోపల ఉంది, మనం ఇదే నేర్చుకున్నాం ఇప్పటి వరకు. సో ఇదే కాన్సెప్ట్ రన్ చేద్దాం ఇప్పుడు. సో స్టోరేజ్ లొకేషన్స్, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, ఇక్కడేమో షిప్పింగ్ పాయింట్ ఉంటుంది. వేర్ ఈస్ ద స్టోరేజ్ లొకేషన్? మెటీరియల్ మేనేజ్మెంట్, స్టోరేజ్ లొకేషన్. ఓకే చూడండి ఏమడుగుతుంది ఇది. నువ్వు క్రియేట్ చేయబోతున్న స్టోరేజ్ లొకేషన్ ఏ ప్లాంట్ ఇది? దట్ ఈస్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ ఆస్కింగ్. సో అంటే ఇప్పుడు నేను అది చెప్పాను, మన దగ్గర చూడండి మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్ 1, ప్లాంట్ 2. దీనికి సంబంధించిన స్టోరేజ్ లొకేషన్స్ ఎక్కడైనా ఉండేవాడి, లోపల ఉండేవాడి, బయట ఉండేవాడి. బట్ ఆల్ ది స్టోరేజ్ లొకేషన్స్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ ప్లాంట్ ఓన్లీ. ఇంకో స్టోరేజ్ లొకేషన్ ఉంది ఈ ప్లాంట్, అంటే మనం ముందే చెప్తున్నాం ఈ స్టోరేజ్ లొకేషన్ ఈ ప్లాంట్ రిలేటెడే, ఈ స్టోరేజ్ లొకేషన్ ఈ ప్లాంట్ రిలేటెడే అని చెప్తున్నాం. అలా వాటిని ఫ్రీగా ఉంచలేము మనం. సో ఇప్పుడు మనం అదే అడుగుతుంది సిస్టమ్ కూడా. ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తే, ఒక నిమిషం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్ అంటున్నాను. సో ఏ ప్లాంట్ లో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం అని అడుగుతుంది చూడండి అది. సో నేను ZSUN అనే ప్లాంట్, ఎందుకంటే మనం ముందే ప్లాంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. సో ప్లాంట్ క్రియేట్ చేశాను. సో జస్ట్ లెట్ మీ ఎంటర్. ఇది ఒక్కటే, ఇది షిప్పింగ్ పాయింట్. ఈ 2 స్క్రీన్లు వేరువేరుగా ఉంటాయి. ఓకే,
యాక్చువల్ గా ఈ స్టోరేజ్ లొకేషన్ ని మనం క్రియేట్ చెయ్యము. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టోరేజ్ లొకేషన్స్ కి మనకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎంఎం కన్సల్టెంట్ అండ్ పీపీ కన్సల్టెంట్ చూసుకోవాలి. ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. వీటిని మనకి సంబంధం లేదు. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది మనకి కావాలి. ఓకే, ఈ స్టోరేజ్ లొకేషన్ లో ఉందని కన్ఫర్మ్ చేస్తే చాలు మనకి. సో సేల్స్ ఆర్డర్ ఇంకా ఆ స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేసుకుంటా ఉంటుంది ఎప్పుడు స్టాక్. సో బట్ ఇక్కడ మనకి ఎవరు లేరు. సో వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ స్టోరేజ్ లొకేషన్స్. సో ఇక్కడ ఇలా స్క్రీన్ వచ్చింది. మనం ప్లాంట్ ని కాపీ చేసాం కదా, దాంతో పాటుగా మనం ZTVS అనే ప్లాంట్ ని కాపీ చేసాం. కాపీ చేసి ZSU అని క్రియేట్ చేసాం. సో దానివల్ల ఏమైందంటే దానిలో ఉన్న స్టోరేజ్ లొకేషన్లు కూడా ఇందులో కాపీ అయిపోయాయి. సో మనం ఏం చేయాలంటే ఈ 2 స్టోరేజ్ లొకేషన్ ని డిలీట్ చేసేసేయాలి. ఇవి మనవి కాదు, అంటే ప్లాంట్ కాపీ చేయడం వల్ల వచ్చినవి. సో సేవ్ ఇట్ ఫస్ట్, సేవ్ చేయాలి ఫస్ట్. సో నౌ స్టోరేజ్ లొకేషన్స్ ఆర్ ఎంటీ. ఇలా ఉంటుంది స్క్రీన్. ఇప్పుడు న్యూ ఎంట్రీకి వెళ్ళండి. క్రియేట్ యువర్ ఓన్ స్టోరేజ్ లొకేషన్. ZSUN FG finished good SLOC. ఇలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సెమీ ఫినిష్డ్, రా మెటీరియల్, రిటర్న్ గుడ్ స్టోరేజ్ లొకేషన్, ట్రాన్స్ఫర్ స్టోరేజ్ లొకేషన్, ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సేవ్ ఇట్. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది ప్లాంట్ లోపల ఉంది కాబట్టి ఓకే. ప్లాంట్ బయట ఉంటే ఓకే. నా ప్లాంట్ వచ్చేసి పటాన్ చెరువులో ఉంది. నా స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ లో ఉంది. ఉండకూడదా? ఉండొచ్చు. ఉండొచ్చు. యా, పాసిబుల్. ఇప్పుడు మరి ఎల్బీ నగర్ లో ఉన్నప్పుడు పటాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ కి ట్రావెల్ చేయాలి ట్రక్, అంతే కదా? పటాన్ చెరువులో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఐటమ్ ఎల్బీ నగర్ లో స్టోర్ కి వస్తే ఎల్బీ నగర్ నుంచి ఇటుపక్క ఉన్న ఈస్ట్ సైడ్ ఉన్న సిటీకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి మొత్తం ఐటమ్స్ అన్ని. అంటే మీరు ఇటు ఉప్పల్ కానివ్వండి, ఓల్డ్ సిటీ కానివ్వండి, ఇటు పైన హైద్ నగర్ మొత్తం ఇటువైపు ఏవైతే ఉన్నాయో అటువైపు మొత్తానికి అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, సో అంటే ఆ స్టోరేజ్ లొకేషన్కి ఒక అడ్రస్ ఉండాలి ఫస్ట్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఇలా చేసి ఇక్కడ చూడండి, అడ్రస్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్. మీకు కావాలనుకుంటే యూ కెన్ గివ్ ద అడ్రస్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్. కాకపోతే ఇక్కడ చూడండి, న్యూ ఎంట్రీ, ఇక్కడ నెంబర్ 1 ఎంటర్, అడ్రస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ అడ్రస్ లో నేను ఎంటర్ చేయట్లేదు ఇప్పుడు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ నౌ. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్. If you want to enter the address of storage location, okay, అలా ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎట్ ప్రెసెంట్ మనం రన్ చేస్తున్న ఒక సినారియోకి అక్కర్లేదు కాబట్టి, మనం విత్ ఇన్ ద ప్లాంట్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు అది అక్కర్లేదు. ఆ స్టోరేజ్ లొకేషన్ అడ్రస్లు అవన్నీ ఎంఎం కన్సల్టెంట్ మెయింటైన్ చేసుకుంటాడు. బట్ మనకి అర్థం కావాలి, ఎందుకంటే అది ఎక్కడి నుంచి పిక్ చేస్తుంది ఏంటి అనేది. కంగారు పడకండి, వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక ఫుల్ పిక్చర్ కనబడుతుంది. ఇప్పుడు మనం అన్ని ఇండిపెండెంట్ గా క్రియేట్ చేయడం వల్ల మీరు వాటిని కనెక్ట్ చేయలేకపోతున్నారు. వెయిట్ చేయండి కొంచెం ప్లీజ్. ఓకే, మనం ఒక ఇండివిజువల్ గా ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో లెట్ సేవ్ ఇట్, కమ్ బ్యాక్. సో మనం ZSUN అనే ప్లాంట్ లోపల ZSUN అనే స్టోరేజ్ లొకేషన్ మైట్ బి ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేశాం. నెక్స్ట్ వాట్ ఎల్స్, వాట్ ఇస్ పెండింగ్ నౌ? షిప్పింగ్ పాయింట్ పెండింగ్. షిప్పింగ్ పాయింట్ అంటే Picking, packing. Where the goods are shipped from. Okay, right. Now we'll see. ఇక్కడ చూడండి, define, copy, delete, check shipping point. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. డిఫైన్ షిప్పింగ్ పాయింట్, కాపీ డిలీట్ చెక్ షిప్పింగ్ పాయింట్. సేమ్ ప్రాసెస్, ఏ డిఫరెన్స్ ఉండదు ఇక్కడ వరకు. ఈ డిఫైన్ లో మాత్రం చెప్పండి. షిప్పింగ్ పాయింట్ అంటే ఏమన్నారు సార్? ఏంటండి షిప్పింగ్ పాయింట్ అంటే ఏంటి ఒకసారి? ఫ్రమ్ వేర్ వి ఆర్ షిప్పింగ్ ద ప్రొడక్ట్స్. లొకేషన్ కదా.
సో నేను ఇస్తాను దానికి దీని బేసిక్ నోట్స్ ఇస్తా, మీకు కంగారు పడకండి. దీని బేసిక్ నోట్స్ ఇస్తా. అంటే ఇప్పుడు షిప్పింగ్ పాయింట్ అంటే కస్టమర్ యొక్క పాయింట్. నో 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 మీరు ఓటీసీ మనం మొన్న ప్లాంట్ లో గుర్తులేదా 2 ట్రక్కులకి షిప్పింగ్ పాయింట్ 1 షిప్పింగ్ పాయింట్ 2 అని చెప్పేసి. ఓకే ఓకే ఓకే, ఆ పిక్చర్ మర్చిపోకూడదు, దాన్ని ఎప్పుడు అలా కనపడతా ఉంటుంది మనకి. అది డిఫైన్ షిప్పింగ్ పాయింట్. సో వీ హ్యావ్ మల్టిపుల్ షిప్పింగ్ పాయింట్స్. ఇక్కడ కొన్ని అన్ని స్టాండర్డ్ ఉంటాయి ఇక్కడ, అంటే ఇన్ ద సెన్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అండ్ క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. సో నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్, ఐఎమ్ గోయింగ్ టు కాపీ దట్ అగైన్ సేమ్ స్క్రీన్ కాపీ. మీరు ZSUN నుంచి కాపీ చేస్తారు, నేను ZTBS నుంచి కాపీ చేస్తాను. ఓకే, మనం మళ్ళీ ఓన్ గా క్రియేట్ చేద్దాం. ఓకే, డోంట్ వరీ. కాపీ చేస్తున్నాం అని చెప్పి ఎందుకు చేస్తున్నానంటే మీకు ఇప్పుడు డిఫికల్టీగా స్క్రీన్ అర్థం అవ్వాలి అనే కాన్సెప్ట్ తోనే వెళ్తున్నాను నేను. ఓకే, మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, నో వరీస్. కాకపోతే కాన్ఫిగరేషన్స్ అన్ని మిస్ అయిపోయి ఉంటాయి. నేను అవన్నీ చేసుకుంటూ చూస్తే మీకు అసలు ఏం అర్థం కాదు. అందుకని అంటే స్క్రీన్ ముందుకు వెళ్ళనివ్వదు నన్ను. ZTBS ZSUN. ఓకే, కాపీ, మళ్ళీ అదే పేరు పెట్టాను. సో అది ఎల్లో చేసింది అంటే ఉందని అర్థం. ZSUN గానే ఉంది. ఓకే, కాపీ ఇమ్మీడియట్ గా కాపీ అయిపోతుంది, ఇందులో ఏం లేదు పెద్దది. ఓకే, లేకపోతే మీరు మన ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ లెట్ మీ ఎంటర్, దిస్ ఇస్ ఆల్సో ZSUN. ఓకే, నౌ డిఫైన్ షిప్పింగ్ పాయింట్ కి వెళ్ళిపోండి, ZSUN కి రండి. ఓకే, ఇక్కడ చూడండి డీటెయిల్స్, అడ్రస్. మళ్ళీ అడ్రస్ ఉంది, అడ్రస్ ఉంటే మళ్ళీ ఫిజికల్ లొకేషన్. అదే పాయింట్ ఫిజికల్ లొకేషన్ ఏంటి? అవును, అదే కదా నేను చెప్తున్నాను. మీ వేర్హౌస్ లో స్టోరేజ్ లొకేషన్ ఉన్నప్పుడు నాకు షిప్పింగ్ పాయింట్ కి అడ్రస్ ఉండదా? ఉంటది కదా. నా గూడ్స్ అన్ని అక్కడ లోడ్ అవుతున్నాయి, అక్కడ నుంచి నేను లోడ్ చేసి కస్టమర్ కి పంపిస్తాను. సో దానికంటే ఆ వేర్ హౌస్ అంటూ అడ్రస్ ఉంటుంది, అదే నా షిప్పింగ్ పాయింట్. ఓకే, ఎల్బీ నగర్ లో నా వేర్ హౌస్ ఉంది, ఏదైతే అనుకున్న స్టోరేజ్ లొకేషన్ అనుకుందాం కొంతసేపు లేకపోతే. ఓకే, అక్కడ నుంచి ట్రక్ కస్టమర్స్ కి వెళ్తుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఫర్ మీ యాజ్ షిప్పింగ్ పాయింట్. అదే నా షిప్పింగ్ పాయింట్ అవుతుంది అక్కడ నుంచి. ఓకే, అది నా షిప్పింగ్ పాయింట్ అవుతుంది అక్కడ. అంటే కొన్నిసార్లు స్టోరేజ్ లొకేషన్ కూడా షిప్పింగ్ పాయింట్ అవ్వచ్చు. స్టోరేజ్ లొకేషన్ ఈస్ డిఫరెంట్, షిప్పింగ్ పాయింట్ ఈస్ డిఫరెంట్. 2 మాడ్యూల్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టి స్టోరేజ్ లొకేషన్ ఒకటి ఉంటుంది, షిప్పింగ్ పాయింట్ వేరే దగ్గర ఉంటుందా? 1 minute, I'll explain you. ఎల్బీ నగర్ ఇది. ఓకే, ఎల్బీ నగర్ లో ఇది ఒక స్టోర్, ఇది ఒక వేర్ హౌస్ నాది. ప్లాంట్ ఎక్కడెక్కడ ఉంది పటాన్చెరులో. ఓకే, ఈ ప్లాంట్ యొక్క స్టోరేజ్ లొకేషన్ ఇది. ఓకే, అర్థమవుతుందా? ఈ ప్లాంట్ యొక్క స్టోరేజ్ లొకేషన్ ఇది. ఈ ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఐటమ్స్ ఇక్కడ స్టోర్ చేయబడుతున్నాయి. నౌ ఇది ఇక్కడ వరకు వేరే మాడ్యూల్, నాకు సంబంధం లేదు దీంతో. యాజ్ ఏ SD కన్సల్టెంట్ నాకు సంబంధం లేదు దీంతో, అంటే సంబంధం లేదు ఇన్ ద సెన్స్ నేను పట్టించుకోను. బట్ నా వరకు వచ్చేసరికి నేను సేల్స్ ఆర్డర్ రైజ్ చేయించాలి. కస్టమర్ సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆర్డర్ ప్లేస్ చేయబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తున్నాను. ఈ ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తున్నప్పుడు అవైలబిలిటీ అంటే ఈ కస్టమర్ కి నియర్ బై పాయింట్ ఏది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ కస్టమర్ కూడా ఎల్బీ నగర్ లో ఉన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ నాకు తెలియదు. సో సిస్టమ్ ఇమీడియట్ గా ఈ ప్లాంట్ ని అర్థం చేసుకుంటుంది. అవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా వస్తుంది, ప్లాంట్ ఆటోమేటిక్ గా ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను. బట్ ఇప్పటికి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇమాజినేషన్స్ లో ఉండాలి కొంచెంసేపు ప్లీజ్. ఇక్కడ ఈ ప్లాంట్ కస్టమరు ఈ స్టోరేజ్ లొకేషన్ ఏరియా మన రైట్ చేస్తున్న కస్టమర్ అడ్రస్ తో మ్యాచ్ అవుతుంది. అంటే కస్టమర్ పిన్ కోడ్ లేకపోతే కస్టమర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఉంది. ఎల్బీ నగర్ ఉంది కాబట్టి వాడికి ఈ స్టోరేజ్ లొకేషన్ నియర్ బై కదా. సో ఈ స్టోరేజ్ లొకేషన్ నియర్ బై ఉన్నప్పుడు ఇదే ప్లేస్ ఆల్రెడీ స్టాక్ ఉందని చెప్తున్నాం మనం. ఇప్పుడు ట్రక్ ఇక్కడికి వచ్చి లోడ్ చేయాలి ఐటమ్స్. ట్రక్ డెలివరీ బాయ్ ఎవరైతే వాళ్ళు
ఇక్కడ ఇదే లొకేషన్ లో నా స్టోరేజ్ లో నా షిప్పింగ్ పాయింట్ కూడా ఉంటది. ఇక్కడ నుంచే కదా నేను షిప్ చేయాల్సిన ఐటమ్స్ ని, ఇక్కడ నేను లోడ్ చేస్తున్నాను ఐటమ్స్ ని. ఇక్కడ నుంచి లోడ్ చేసుకుని కస్టమర్ లొకేషన్ కు వాళ్ళు ఇల్లు ఎక్కడో వెళ్ళి అక్కడికి డ్రాప్ చేస్తున్నాను. Storage location for storing the products, shipping point to ship the products to customer. నివేదిత గారు అర్థమైంది సార్. కాకపోతే నాకు ఇప్పుడు షిప్పింగ్ అడ్రస్ ఎల్బీ నగరే కదా వస్తుంది నాకు. అంటే షిప్పింగ్ పాయింట్ అడ్రస్ ఎల్బీ నగరే ఉంటుంది నాకు. ఓకే స్టోరేజ్ లొకేషన్ అడ్రస్ ఓకే. అంటే షిప్పింగ్ పాయింట్ అనే బదులు ఆ స్టోరేజ్ లొకేషన్ నుంచి షిప్ అయిందని చెప్పొచ్చు కదా సార్. మళ్ళీ అడిషనల్ No, I'll tell you again. Okay, I'm just okay. ఇంకో స్టోరేజ్ లొకేషన్ ఉంది పక్కన. మీకు అదే ఆ పిక్చర్ ని మీరు మర్చిపోతున్నారు. అదే నా బాధ వేస్తుంది. ఇప్పుడు నేను మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. రెండు స్టోర్లు ఉన్నాయి. ఒకటి నార్మల్ టెంపరేచర్, ఒకటి రూమ్ టెంపరేచర్ 1. ఇప్పుడు చెప్పండి, ఇక్కడికి ఇప్పుడు రెండు స్టోరేజ్ లొకేషన్స్ ఎల్బీ నగర్ లోనే ఉన్నాయి అనుకుందాం. పక్క పక్కనే ఉంటాయి రెండు. ఇది ప్లాట్ నెంబర్ 1, ఇది ప్లాట్ నెంబర్ 2 అనుకోండి. అడ్రస్ ఒకటే, చిన్న చేంజ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర మళ్ళీ 2 షిప్పింగ్ పాయింట్లు ఉండాల్సిందే కదా. ఎందుకు అంటే అవును సార్, 2 షిప్పింగ్ పాయింట్లు ఉన్నప్పుడు 2 స్టోరేజ్ లొకేషన్ ఉన్నప్పుడు సెకండ్ స్టోరేజ్ అని రాసుకోవచ్చు కదా సార్. సెకండ్ స్టోరేజ్ నుంచి పిక్ చేసుకోవచ్చు. ఐ మీన్ అర్థమైంది కాన్సెప్ట్, బట్ జస్ట్ కొంచెం ఒక్క నిమిషం, కొంచెం ఫ్యూ మినిట్స్ ఆగండి. మనం కనెక్ట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేయడం కుదరదు. బేస్డ్ ఆన్ ది షిప్పింగ్ కండిషన్స్ నా స్టోరేజ్ లొకేషన్ మారిపోవాలి. హౌ డు ఐ నో దట్? ఏ స్టోరేజ్ లొకేషన్ పంపించాలి? లోడింగ్ గ్రూప్ ను బట్టి నా స్టోరేజ్ లొకేషన్ మారిపోవాలి. హౌ డు ఐ నో దట్? ఇక్కడ ఫ్రీజర్ ట్రక్ లోకే మాత్రమే లోడ్ చేయాలని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఆ ట్రక్ మాత్రమే ప్లేస్ అవ్వాలని చెప్తున్నాను. అది ఎలా తెలుస్తుంది? నేను ఈ స్టోరేజ్ లొకేషన్ నుంచి అని చెప్పలేను కదా. నేను నా కస్టమర్ లో నేను షిప్పింగ్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నాను. వీడు ఫాస్ట్ డెలివరీ కోరుకుంటున్నాడు. నేను అప్పుడు ఒక స్టోరేజ్ లొకేషన్ లో స్టోరేజ్ లొకేషన్ ఉంది, మళ్ళీ 2 షిప్పింగ్ పాయింట్స్ ఉండొచ్చు. మళ్ళీ ఇలా కూడా చేయొచ్చు. ఒకటేమో ఫాస్ట్ డెలివరీ కోసం, ఒకటి స్లో డెలివరీ కోసం. ఐ షో యూ, డోంట్ వరీ, ప్లీజ్ వెయిట్. మీరు అసలు కంగారు పడిపోతున్నారు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వెయిట్ అందరూ. నేను చాలా స్లో వెళ్తున్నాను, అయితే మీరందరూ ఫాస్ట్ గానే ఉన్నారు, అంతేనా? అయితే నేను కూడా కొంచెం ఫాస్ట్ పోతాను. కొంచెం అదే అంటున్నాను. స్టోరేజ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. వేర్ వీఆర్ స్టోరింగ్ ద ప్రొడక్ట్స్, ఫ్రమ్ వేర్ వీఆర్ షిప్పింగ్ ద ప్రొడక్ట్స్. రెండు ఒక దగ్గరే ఉండొచ్చు. అందుకనే మీకు ప్లాంట్ బొమ్మ చూపించేటప్పుడు ఆ ప్లాంట్ బొమ్మను మర్చిపోవద్దు. అదే నేను చెప్తుంది. ఈ ప్లాంట్ బొమ్మలో మనం స్టోరేజ్ లొకేషన్ పెట్టుకున్నాం. ఒకసారి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి దీంట్లో స్టోర్ అయింది. నా ట్రక్ నా షిప్పింగ్ పాయింట్ని మార్చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే నా దగ్గర 2 ట్రక్కులు వస్తున్నాయి. ఒకడు కస్టమర్ బట్టి మారిపోవాలి. ఇక్కడ నాకు కస్టమర్ ఫాస్ట్ డెలివరీ అడిగాడు. నేనున్న రెగ్యులర్ దాంట్లో అదే షిప్పింగ్ పాయింట్ లోకి నేను గనక ట్రక్ పంపిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ కస్టమర్ వచ్చి నాకు ఆర్డర్ ఇమీడియట్ గా ప్లేస్ అవ్వాలి, డెలివరీ ఇమీడియట్ గా అడిగాడు అనుకుందాం. ఇప్పుడు నేను షిప్పింగ్ పాయింట్ 1 ఒకటే ఉందనుకుందాం, ఒకటే షిప్పింగ్ పాయింట్ ఉందనుకుందాం. ఆల్రెడీ ఒక ట్రక్ లోడ్ అవుతా ఉంది కంటిన్యూస్ గా. అది 1 డే పడుతుంది, 2 డే పట్టవచ్చు. నాకు తెలియదు ఎన్ని రోజులు పడుతుంది ఆ ట్రక్ లోడ్ అవడం కోసం. అంటే ఇన్ జనరల్ గా 1 to 2 days పడుతుంది ట్రక్ లోడ్ అవడం కోసం. సో అంటే ఇన్ ద సెన్స్ ట్రక్ ఇన్ ద సెన్స్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ట్రైన్, ఫ్లైట్, ఏదైనా పెట్టచ్చు అక్కడ. సో ఆ ట్రక్ లోడ్ అవడం కోసం టైం పడుతుంది. మరి ఇప్పుడు ఫాస్ట్ డెలివరీ నేనేం చేయాలి? నీడ్ ఎనదర్ షిప్పింగ్ పాయింట్ ఇమీడియట్ టు డెలివర్ దట్ కదా. నాకు ఇంకొక షిప్పింగ్ పాయింట్ టీం ఉండాలి ఇక్కడ. చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తూ ఉండాలి. దానికి ఒక మెషినరీ వేరేగా ఉండాలి. సో ఇలా డిఫరెంట్ షిప్పింగ్ పాయింట్స్ ఉండొచ్చు. అందుకనే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు. ఈ ఇష్యూ వస్తుందని ఈ సినారియోలో ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, షిప్పింగ్ పాయింట్ అంతా ఒకే అడ్రస్ ఉంటుంది కదా సార్. బట్ డిఫరెంట్ స్టేజెస్ కానీ
మొత్తం అంతా ఒకే అడ్రస్ లో కదా. ఇదంతా ఒకటే అడ్రస్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ. వాట్ ఇట్స్ ఇదంతా ప్లాంట్ బార్డర్ గేట్స్ అని చెప్పి రాసుకున్నాం ఆ రోజు. ఇదంతా ప్లాంట్ వాల్, ఇదంతా ప్లాంట్. ఈ ప్లాంట్ లోపల అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్, ఇక్కడ షిప్పింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బయటకు వస్తాయి స్టాక్ అంతా. కొన్ని సందర్భాల్లో ఈ స్టోరేజ్ లొకేషన్ బయట ఉంటది, దాని దగ్గర షిప్పింగ్ పాయింట్ కూడా వస్తుంది. ఓకే, లెట్ మీ క్రియేట్ ద షిప్పింగ్ పాయింట్. ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ZSUN. ఓకే, షిప్పింగ్ పాయింట్ 1 అని పెట్టాను. అంటే మేబీ I may have multiple, so I'm just removing all these things because recently added this. 1 minute. Okay, let's say this one. So మీరు కాపీ ZSU నుంచి, ఓకే, ZSU నుంచి కాపీ చేయండి. దాని TVS ని కాపీ చేయకండి, ఎందుకంటే దాంట్లో టైమింగ్స్ వేరే ఉన్నాయి. నేను మారుస్తాను వాటిని. చూడండి, దీంట్లో టైమింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను చేస్తాను. ఇందులో ఎప్పుడు లోడ్ అవ్వాలి, ఎన్ని రోజులు పడుతుంది లోడ్ అవ్వడం కోసం, ఇవన్నీ ఉంటాయి. దీనికి అడ్రస్ కూడా ఉంటుంది దీనికి. ఓకే, okay, now create it. Now save it. Okay, బయటకు వచ్చేసాను, సేవ్ చేయకుండా. ఓకే, నో ప్రాబ్లం, సేవ్ అయిపోయింది. Now we have created all our elements కదా, అన్ని ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు మన దగ్గర ఒక ప్లాంట్ ఉంది, ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంది, ఒక షిప్పింగ్ పాయింట్ ఉంది, ఒక కంపెనీ ఉంది, కంపెనీ కోడ్ ఉంది, సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, సేల్స్ ఆఫీసులు ఉన్నాయి, సేల్స్ గ్రూప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఆల్ ఆర్ దేర్. ఇప్పుడు వీటిని మనం లాజికల్ గా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు టాస్క్, వీటిని లాజికల్ గా కనెక్ట్ చేయాలి. ఓకే, సో కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెళ్ళి ఫస్ట్ స్టెప్, వేర్ ఇస్ దట్, ఒక్క నిమిషం, జస్ట్ a moment. Okay, let me share my screen again. I hope you are able to see my screen. Yes, sir. Now, first, company code తో అసైన్ చేయాలి ఇప్పుడు నేను. ఓకే, కంపెనీ కోడ్ తో అసైన్ చేయాలి. సో లెట్ మీ గో అండ్ అసైన్మెంట్ ప్రోగ్రామ్. సో జస్ట్ క్లోజ్ ఇట్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి రండి. ఇక్కడ డెఫినేషన్ పార్ట్లోనే ఉన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు అసైన్మెంట్ పార్ట్లోకి వెళ్తాం. పార్ట్ 2 ఇది. ఇప్పుడు అంటే ఇది ఎక్కువ పట్టదు, వెంటనే అయిపోద్ది, బట్ మనం అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఇష్యూ అంతా స్టార్ట్ అవుతుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్ మళ్ళీ సేమ్ ఏరియాలో అన్ని సేమ్ ఉంటాయి. అసైన్ కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి. కంపెనీ కోడ్ని కంపెనీతో అసైన్ చేస్తున్నారు. చూడండి, ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ అసైన్ చేయొచ్చు?
నేను చేయట్లేదు. ఓన్లీ వన్. అన్లిమిటెడ్ అనుకో. అన్లిమిటెడ్ కదా, ఎన్నైనా అసైన్ చేయొచ్చు. ఎన్ని అసైన్ చేసినా సరే పనిచేస్తుంది. ఓకే, ఒక కంపెనీకి ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా అసైన్ చేయొచ్చు. సో నా కంపెనీ కోడ్ ZSUN, ఇది నా ZSUN కంపెనీ కోడ్. దీనికి కంపెనీని అసైన్ చేస్తున్నాను. ఏంటి, నాకు మీరు డైరెక్ట్గా ఎంటర్ చేసినా పర్లేదు, మీరు తెలిస్తే యూ కెన్ సెర్చ్ ఇట్. ఓకే, నా ZSUN నాకు తెలుసు అది, బట్ జస్ట్ చూపించడం కోసం చేస్తున్నాను ఇది. సో ZSUN, మేబీ ఇది కూడా నాదే, ZTCC అనేది కూడా నాదే. సో యూ కెన్ అసైన్ ZSUN ఆల్సో. అంటే ఒకటే కంపెనీకి 2 కంపెనీ కోడ్లు ఉన్నాయి, కానీ ఇది నాది కాదు, బట్ ఓకే. సో నా కంపెనీ కోడ్తో అసైన్ చేశాను. నౌ కనెక్షన్ సెట్ క్లియర్. వీళ్ళిద్దరిని సెట్ చేశాం కదా. ఎవరు నన్ను అడిగింది మొన్న? నివేద్ దగ్గర మీరే కదా అడిగింది, కంపెనీకి ఈ కంపెనీ కోడ్ అని ఎలా తెలుసుద్దని. సో నౌ వీఆర్ ఎవరండి? నేను రఘు సార్, లింక్ చేస్తారు. మీరు అడిగింది. సో ఇలా కంపెనీ కోడ్తో లింక్ చేస్తాను. అర్థమైందా లింకింగ్? నెక్స్ట్ స్టెప్, ఇంకా దీంట్లో మనం చేసేది ఏం లేదు, ఇవన్నీ FIC పోవాలి. ఇప్పుడు మనం చేయట్లేదు. నెక్స్ట్ కంట్రోలింగ్ అక్కర్లేదు. లాజిస్టిక్ జనరల్లోకి వెళ్దాం. మన ప్లాంట్ని కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, నా ప్లాంట్ని నా కంపెనీ కోడ్తో, ఇది చూడండి యారో. ఇప్పుడు ఆ యారోస్ వాల్యూ ఉంటుంది. నా ప్లాంట్ని నా కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి. ఇంకో యారో ఇటు కూడా ఉంది, తర్వాత చెప్తాను, అది నెక్స్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఈ యారో, వీళ్ళిద్దరికి రిలేషన్ చేయాలి. చూద్దాం, ఒక కంపెనీ కోడ్లో ఎన్ని ప్లాంట్లు ఉండొచ్చు? ఊరికి మనం ఒక కంపెనీ కోడ్కి ఎన్ని ప్లాంట్లు ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. కంపెనీ కోడ్కి ఎన్నైనా ప్లాంట్లు ఉండొచ్చు. ఒక ప్లాంట్ ఎన్ని కంపెనీ కోడ్లకి అసైన్ చేయొచ్చు? ఎన్ని కంపెనీ కోడ్స్ చేయొచ్చు? ఇక్కడ ఓపెన్ చేయండి, చెప్తాను. ఇది అసైన్ ప్లాంట్ కంపెనీ కోడ్ ఓపెన్ చేయండి. సో నా ఇక్కడ జస్ట్ ఇది డిస్ప్లే మోడ్ లో ఉంటుంది, ఆల్వేస్ డిస్ప్లే మోడ్ లో ఉంటుంది. ఇది దీన్ని ఎడిట్ మోడ్ లో చేంజ్ మోడ్ లోకి తీసుకొద్దాం. చేంజ్ మోడ్ లోనే ఉంది ఆల్రెడీ, ఇది సారీ ఆల్రెడీ ఇది ఓకే, చేంజ్ మోడ్ లోనే ఉంది ఇది. మనం ఒక్క నిమిషం, లెట్ మీ సెర్చ్ నా కంపెనీని, నా ప్లాంట్ ఏంటి? ZSUN అనే ప్లాంట్ ఇక్కడ లేదు, చూడండి, లేదు కదా, కనపడుతుందా? ZTVS కి ZSUN అసైన్ అయ్యింది. సో ఇది రాంగ్ ఎంట్రీ కదా. అవునా కదా, ఇది రాంగ్ కదా. నా కంపెనీ కోడ్ కి సారీ ఒక నిమిషం, లెట్ మీ ఎలాబరేట్. నా కంపెనీ కోడ్ ఇది అసలు నా కంపెనీ కోడే కాదు. నా ప్లాంట్ వేరే కంపెనీ కోడ్ కూడా అసైన్ అయ్యింది ఇక్కడ. సో ఈ స్టెప్ నాది కాదు, అసలు ఇలా ఉండద్దు. సో దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేసేసేయండి. బట్ ఇది నా ప్లాంటే, చూడండి, ఇది నా ప్లాంట్. సో నా ప్లాంట్ వేరే కంపెనీ కోడ్తో అసైన్ అయింది, జస్ట్ డిలీట్ ఇట్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, మనం కాపీ చేయటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీను మీరు రియల్ టైంలో ఒక రోల్ అవుట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కాపీలు చేయటము, కాపీ ఎందుకు చేపిస్తున్నామంటే ఇప్పుడు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే రండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఏదైనా ఒక XYZ అనే కంపెనీ, వాడు ఆల్రెడీ హైదరాబాద్లో మేబీ ఇండియాలో హైదరాబాద్లో ఓకే ఎక్కడైనా ఒకటే, హైదరాబాద్లో ఒక ప్లాంట్ ఉంది. ఈజ్ ఆల్రెడీ గుడ్ ఇన్ దిస్, మంచి బిజినెస్ ఉంది. నౌ కస్టమర్ ఈస్ ప్లాన్ టు ఎక్స్టెండ్ దేర్ బిజినెస్ అని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఓకే, ఐ ప్లాన్ విజయవాడ ఆల్సో న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అంటే అక్కడ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి అక్కడ ఉన్న కస్టమర్స్కి, అంటే ఆ ఏరియాలో ఉన్న, అంటే ఏపీలో ఉన్న కస్టమర్స్ అందరికీ అక్కడి నుంచి సర్వ్ చేద్దామని.
పాసిబుల్ కదా, ఇట్స్ క్వైట్ నార్మల్ కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం కన్సల్టెంట్ కాబట్టి వాడికి ఇంకో బిజినెస్ సెటప్ చేయించి ఇవ్వాలి మనం. ఇప్పుడు ఏంటి, వాడు బిజినెస్ సెటప్ చేయమంటాడు. వాడు ఏమంటాడంటే నాకు హైదరాబాద్ లో ఉన్న బిజినెస్ సెటప్ ఎలా అయితే ఉందో అది విజయవాడలో కూడా అలానే ఉండాలి అంటాడు. ఎక్కువ మారదు ఎక్కువగా, ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ బిజినెస్ సెటప్. ఇది మీరు ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు తెలుసా, నాకు ఒక కొత్త ప్లాంట్ కొడుకు రావాలి, విజయవాడలో మొత్తం సెటప్ రెడీ అవ్వాలి అంటాడు. ఓకే, యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మెంబర్. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో ఒక మెంబర్ మీరు. ఇప్పుడు ఈ విజయవాడ ప్లాంట్ కొత్తది వాడు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, అది బయట మన సంబంధం లేదు. ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు ఉందో లేదో మనకు తెలియదు. ఇంకా అవన్నీ మన సిస్టమ్ వరకు మనం ఇలాంటి డిజైనే మనకి రావాలి ఇక్కడ కూడా. సో అప్పుడు ఏం చేస్తామంటే టైం సేవ్ చేయడం కోసం మనం ఈ హైదరాబాద్ ప్లాంట్ని కాపీ చేస్తాం. కాపీ చేసి దాని అడ్రస్లు, దాని డీటెయిల్స్ అన్నీ మారుస్తాం. మార్చినప్పుడు కొన్ని సెటప్స్ ఆటోమేటిక్గా కాపీ అవుతాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయగలగాలి. నేను న్యూ క్రియేట్ చేస్తా అంటే ఆడున్న ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని తీసి వేరే వాడిని తీసుకుంటాడు. అక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ న్యూ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని మీద డిపెండెన్స్ కాపీ అవ్వవు మీకు. దానికి మీకు ఇచ్చిన టైము మేబీ ఒక 2 months మీకు టైం ఇస్తే ఆ 2 months లో అది వర్క్ అవ్వదు మీకు. మీరు ఎక్కువ టైం తీసుకుంటారు, ఎందుకంటే మీరు న్యూ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ సినారియోలో. ఎందుకంటే మీకు ఎఫ్ఐఆర్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, వేరోస్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవన్నిటిని వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ కూర్చోవాలి. మీరు టైం వేస్ట్ చేసింది కాక వాళ్ళ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే హైదరాబాద్ బిజినెస్ని యాజ్ ఇట్ ఈస్గా విజయవాడలో ప్లేస్ చేపిస్తారు. దీనికి కావాల్సిన డిలీషన్ అంతా మనం చేసుకుంటూ కూర్చోవాలి. వెనక ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసి, అంటే మనం అంతా కాన్ఫిగరేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేసుకోవాలి. సో ఇది కూడా టాస్కే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా ఉంటుంది. మీలో ఎవరికైనా నేను కాపీ చేస్తున్నాననే ఒక ఉద్దేశం ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ డిలీట్ ఇట్. 2 వర్షన్స్ ఉంటాయి మార్కెట్లో. నాకు సార్, ఐ హ్యాడ్ ఇట్. ఏమంటారు? మీరు అన్నట్టు ఆ ఉద్దేశం ఉండే డిలీషన్, మీరు అన్నట్టు ఆ ఉద్దేశం ఉండే సార్. లైక్ ఎందుకు కాపీ చేయడం, వి హావ్ టు క్రియేట్ న్యూ వన్. నేను చెప్తున్నాను అంటే 2 ఉంటాయి. టైం సేవ్ చేయడం కోసమే కదా ఇప్పుడు ఇదంతా చేసింది మనం. ఎస్ సార్, ఎస్, అర్థమైంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్ఏపీ చెప్తుంది నా బెస్ట్ ప్రాక్టీస్ వాడుకోరా స్వామి అంటుంది. అది ఇదిగోండి ఇక్కడ వాడని చెప్తున్నాడు, బెస్ట్ ప్రాక్టీస్ వాడండి అంటున్నాడు. డోంట్ వేస్ట్ ద టైం. అంటే ఎందుకంటే ప్రాజెక్ట్ టైం లైన్స్ చాలా టైట్ గా ఉంటాయి. ముందు ఒక 3 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంప్లిమెంటేషన్ లో ఉంటే 2-3-4 నెలలు ఆ క్లయింట్ చెప్పే సోది వినాలి. ఎందుకంటే వాడు కూర్చోబెట్టి మీకు వినిపిస్తా ఉంటాడు. అంటే మనం వెళ్ళి కూర్చుంటాం వాడితో పాటు, అది వేరే విషయం. మనకు కావాలి కాబట్టి డేటా, అది కావాలా, ఇది ఉంటుంది, అది లేదు, ఆ బిజినెస్ అంటాడు, ఇది లేదు అంటాడు, అది ఉంటుంది. అంటే వాడిని అర్థం చేసుకోవాలి మనం. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇచ్చే సొల్యూషన్ ఇలానే ఉంటుంది. అంటే వాడు ఎన్ని చెప్పినా సరే ఎస్ఏపీలో దానికి సొల్యూషన్ ఉంటుంది. 100 చెప్పండి, ఎస్ఐపిలో సొల్యూషన్ ఉంటుంది. అంత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇది. సో అందుకని కాపీ అనేది ఎందుకంటే మనం ఈ ఎలిమెంట్స్ మీద మనం ఫోకస్ చెయ్యం, మనం లాజికల్ కనెక్షన్స్ మీద ఫోకస్ చేస్తాం. అంటే వాడి బిజినెస్ ఎలా ఉంది, వాడి బిజినెస్ ప్రాసెస్ ఎలా ఫ్లో అవుతుంది అనే దాని మీదే ఉండాలి మన మైండ్ అంతా. ఈ ఎలిమెంట్స్ మీద ఉండకూడదు. ఎలిమెంట్స్ ఏముంది కాపీ చేస్తే వస్తాయి, దీని మీద టైం వేస్ట్ చేయొద్దు. అందుకని ఎస్ఐపి కూడా చెప్తుంది డోంట్ వేస్ట్ టైం ఆన్ దిస్. నేనే ఇస్తాను బెస్ట్ ప్రాక్టీస్ మీకు అని చెప్పి ఇస్తుంది. ఒకప్పుడు ఉండేది కాదు ఇది. ఒకప్పుడు ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే 3-4 సంవత్సరాలు పెట్టేది. ఇప్పుడు 9 నెలలు 8 నెలల్లో ఫినిష్ అవుతున్నాయి ప్రాజెక్టులు అన్ని. టక్క ఫినిష్ అయిపోవాలా, ఎందుకంటే బెస్ట్ ప్రాక్టీస్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆ జనరేషన్ పోయింది, ఆ టైం పోయింది. అందుకనే ఇవాళ చేసే వాళ్ళకను ఇంతకు ముందు చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను 2011-12లో నేను చేసినప్పుడు అలానే ఉండే, ఇండివిజువల్గా వెళ్ళి చేయాల్సి వచ్చేది. అందుకని ఇప్పుడు చెప్పే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. కనెక్షన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాటికి ఇప్పుడు నేర్చుకొని వచ్చి ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు. ఒకప్పుడు ఆ స్ట్రగుల్స్ అన్ని వేరే ఉండే ఎస్ఏపిలో. ఓకే, లెట్ మీ ఇప్పుడు డిలీట్ చేసాం కదా, న్యూ ఎంట్రీ. కంపెనీ కోడ్ ఏంటి నాది ZSUN కి, నా ప్లాంట్ ZSUN అసైన్ చేస్తున్నాను. నౌ దిస్ ఇస్ ద రైట్ ఎంట్రీ, రైట్ కనెక్షన్ కదా. కాకపోతే
ఒక కంపెనీ కోడ్కి ఎన్ని ప్లాంట్లు అయినా ఉండొచ్చు, ఒక ప్లాంట్ ఎన్ని కంపెనీ కోడ్స్ కైనా అసైన్ చెయ్యొచ్చు, బట్ చెయ్యరు. ఎస్ఏపి పర్మిషన్ ఇస్తుంది. చూడండి, రెండు వైపులా ఎంటీ బాక్స్లు ఉన్నాయి. ఇదే ఐడెంటిఫై చేసే మార్క్ ఇది. ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు చూడండి, ఇందాకడ ఒక నిమిషం, ఐఎమ్ జస్ట్ అసైన్డ్ ఇక్కడ. ఓకే, మీరు ఇందాక స్టెప్కి వెళ్ళిపోను ఒకసారి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్లు అయినా ఉండొచ్చు. ఒక కంపెనీ కోడ్ ఒక కంపెనీతో మాత్రమే అసైన్ అయి ఉండాలనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. కరెక్ట్? చూడండి, ఎస్ఏపి కూడా అదే చెప్తుంది. ఇండైరెక్ట్ గా మనకి హింట్ ఇస్తుంది అది. దీన్ని మార్చగలమా మనం? ఇది మార్చలేం కదా, ఇది గ్రే అవుట్ అయిపోయింది. చూడండి, ఇది మాత్రం ఓపెన్ చేసాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక కంపెనీ కోడ్కి ఒక కంపెనీనే ఉంటది, కానీ ఒక కంపెనీని ఎన్నిసార్లు అయినా ఎన్ని కంపెనీ కోడ్స్ కానీ అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ఏపి క్లియర్ గా లాజిక్ చూపిస్తుంది మనకి. మనం దాన్ని అర్థం, ఇక్కడే ఉంది ఆన్సర్, ఇక్కడే చూపిస్తుంది వెరీ క్లియర్ గా ఆన్సర్. ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్లు అయినా అసైన్ చేసుకోవచ్చు. అంటే ఇదే నేమ్ ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. ఇక్కడ చూడండి, 2800 2800. బట్ ఇక్కడ రెండు కంపెనీ కోడ్లు ఉన్నాయి చైనాలో, 2800 2820. చూసారా? కానీ 282 ఇటు నుంచి చూస్తే 2820 యూనిక్ ఒక్కటే ఉంటుంది, ఇటు కూడా 2820 ఒకటే ఉంటుంది. ఓకే, నౌ గోయింగ్ టు మీరు ఒకటి డిలీట్ చేస్తారు కదా కనెక్టివిటీ అసైన్మెంట్. ఇది ఇక్కడ కంపెనీ టు ప్లాంట్, అది నాది కాదు కదా మరి. అదే, అది మెయిన్ ప్లాంట్ లో డిలీట్ అవ్వదు కదా, జస్ట్ ఇక్కడ అసైన్మెంట్ లోనే డిలీట్ అయింది కదా. నో, అది వేరు. అది ఎలిమెంట్స్ క్రియేట్ చేసి పక్కన పెట్టుకున్నాం జాగ్రత్తగా. అవి ఏం మారవు, ఓన్లీ అసైన్మెంట్స్ మాత్రమే డిలీట్ అవుతున్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక్క నిమిషం, మనం ఏం చేస్తున్నాం, అసైన్ చేయకుండానే అది కనిపించింది కదా. కాపీ చేసాం కదా. ఓకే, అసైన్మెంట్ లోకి వచ్చింది అందుకనే. జెడ్టీవీఎస్ అనే కంపెనీ జెడ్టీవీఎస్ ప్లాంట్ తో కనెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. మనం ఏం చేసాం, ఈ కాపీ చేసాం జెడ్ఎస్యూఎన్. అప్పుడు ఏమైంది, బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా జెడ్టీవీఎస్ కూడా కాపీ అయిపోయింది. దీంతో మనం ఇది చూస్తున్నాం ఇప్పుడు. అందుకని ఈ రెండు కరెక్ట్ కాదని చెప్పేసి దీన్ని డిలీట్ చేసాం అంతే. అంటే ఏంటి, జెడ్ఎస్యూఎన్ ఈ వే నుంచి కాకుండా ఈ వేకి మార్చాం అంతే, రూట్ మార్చాం అంతే. రైట్, సరే. నా అజయ్ ఉన్నారా? Yeah. So assign plan to company code. Now this is finished. Next setup కి వెళ్తున్నాను. జస్ట్ క్లోజ్ ఇట్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్దాం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్దామా ఇవాళ, రేపు వెళ్దామా? కంప్లీట్ చేయగలుగుతారా? ఏం లేదు ఇందులో కదా, జస్ట్ అసైన్మెంట్లే కదా, చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఎవరైనా వదిలేండి సార్ అంటే ఆపుతాను, చెప్పండి. కంటిన్యూ చేయమంటే చేస్తాను. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో హ్యూజ్ 10 యూనిట్లు ఉంటాయి, మనకి చాలా ఉంటాయి ఇందులో. వీ హ్యావ్ మోర్. అంటే ఇక్కడే లాజికల్ గా ఇక్కడే కనెక్ట్ చేస్తాం అన్నిటిని. మన ఏరియా ఇది, మన ఏరియాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడేసుకుంటాం మనం. ఏదైనా డిస్టర్బ్ అంటే ప్రాబ్లం ఉంటే చెప్పేయండి నాకు. సో ఐ విల్ స్టాప్ ఇట్. అందుకనే అడుగుతున్నాను మళ్ళీ. అర్థం అంటే ఎక్కించుకోగలిగిన కెపాసిటీ ఉందని అని అనుకుంటున్నాను మీ అందరికి, ఎందుకంటే మీరు ఫాస్ట్ గానే ఉన్నారు. ఓకేనా? నాకు ఓకే సార్. అంటే మిగతా వాళ్ళు ఓకే సార్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. లాజిస్టిక్ జనరల్ లో ప్లాంట్ అసైన్ చేసాం, మిగతావి రెండు మనం ఏం అసైన్ చేయట్లేదు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు మూడో ఎలిమెంట్ ప్లాంట్ అయిపోయింది, కంపెనీ కోడ్ చేసాం, మెయిన్ మన ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు మన సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకుపోయి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అంటే
ఎందుకు కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం? ప్లాంట్ ఎందుకు కంపెనీ కోడ్కి అసైన్ చేసామంటే ఈ కంపెనీ కోడ్ లో ఈ ప్లాంట్ ఉందని చెప్తున్నాం, ఈ కంపెనీ కోడ్ లో ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకుంటున్నాం. సో ఈ సేల్స్ ఆర్గనైజేషన్ లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ఈ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, ఒక కంపెనీ కోడ్ కి ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్ చేయొచ్చు? పొలిటికల్ ఒక కంపెనీ కోడ్ కి ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ అయినా అసైన్ చేయొచ్చు కదా. మనం నేర్చుకున్నాం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఎక్స్పోర్ట్, డొమెస్టిక్, లేకపోతే ఉన్న 20 ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్స్ కదా, ఎన్నైనా సరే సేల్స్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఎన్ని కంపెనీ కోడ్స్ అసైన్ చేయొచ్చు? కంపెనీ కోడ్ సార్. It is a single company code. It is very, very important. 1 to 1. Only sales organization నుంచి company code relation only 1 to 1. Company code నుంచి sales organization 1 to many. Clear? Doubt? Okay. Now, so sales organization what is the sales organization? ZSUN. Sorry. ZSUN is my sales organization. Okay, ZSUN అనే సేల్స్ ఆర్గనైజేషన్ కి వేరే కంపెనీ కూడా అసైన్ చేసి ఉంది. సో ఇట్స్ అ రాంగ్ ఎంట్రీ, ఎందుకంటే మనం టీవీఎస్ నుంచి కాపీ చేసాం కాబట్టి. సో దీన్ని తీసేసి మన కంపెనీ కోడ్ అసైన్ చేసుకుందాం. సో నా కంపెనీ కోడ్ కి నా సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్ అయిపోయింది. సో సేవ్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ సేల్స్ ఆర్గనైజేషన్స్, సో ఇక్కడ వస్తాయి ఇవన్నీ మల్టిపుల్ సేల్స్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు అదే కంపెనీ కోడ్ని అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐ షో యూ సమ్వేర్ హియర్ ఎనీవన్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ లో ఉంటుంది చూద్దాం. ఇక్కడ చూడండి 2700 2700 2700 ఒకటే కంపెనీ కోడ్ కి 3 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. సో ఒక కంపెనీ కోడ్ కి ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్లు అయినా అసైన్ చేసుకోవచ్చు. కానీ ఒక సేల్స్ ఆర్గనైజేషన్ కి ఇదిగోండి, ఎందుకంటే గ్రే అవుట్ అయిపోయింది అతని పక్క, ఒకటే కంపెనీ కోడ్ అసైన్ చేసి ఉంటుంది. దీని నుంచి చూస్తే మాత్రం ఒకటే కంపెనీ కోడ్ అసైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే, assign distribution channel to sales organization. Okay, next step is assign distribution channel to sales organization. One minute. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం సేల్స్ ఆర్గనైజేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, నా సేల్స్ ఆర్గనైజేషన్ కి ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటే అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అసైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లెట్ మీ సెర్చ్ ఫర్ ZSUN. ఓకే, ఐ హ్యావ్ యాక్చువల్లీ ఈ రెండు నావి కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ నావి కాదు. సో నేను ఇక్కడ ఫస్ట్ ZSUN ని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ డిలీట్ అండ్ సేవ్. ఓకే, ఇప్పుడు నా దాంట్లో అసలు ZSUN అనేది లేదు ఇందులో. సో ఐ కెన్ గో ఫర్ ఫ్రీలీ న్యూ ఎంట్రీ. ఒక సేల్స్ ఆర్గనైజేషన్ కి ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అసైన్ చేయొచ్చు? మల్టిపుల్. ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ కి అసైన్ చేయొచ్చు? అది కూడా మల్టిపుల్స్.
మల్టిపులే కదా. అదే చెప్పాను నిన్న క్లాస్ లో అయితే కదా మనం మాట్లాడుకుంది. డీలరు ఇక్కడ డీలరే, పక్కన దగ్గర కూడా అదే, పక్కన సేల్స్ ఆర్గనైజేషన్ కూడా డీలరే. ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్ లో డీలరే. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనే పేరు సేమ్ ఎక్కడ వాడినా. సో మెనీ టు మెనీ రిలేషన్ వచ్చేసి మెనీ టు మెనీ రిలేషన్ ఇది. సో అందుకనే రెండు పక్కల ఓపెన్ అయి ఉంటుంది. అంటే సార్ ఫిజికల్ అడ్రస్ లేకుండా ఏవైనా ఉన్నవి అవి మల్టిపుల్స్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అంట. ఐ కెన్ సే, బట్ అలా చెప్పడానికి లేదు. నేను అప్పుడు స్టోరేజ్ లొకేషన్ ఫిజికల్ అడ్రస్ ఉండదు, మరి అప్పుడు అలా కాదు. ఒక ఇక్కడ వరకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వరకు పెట్టండి. ఓకే, సో నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేసి నాకు గుర్తులేదు, ZSU అనుకుంటా. ZU పెట్టాను, ఒక్క నిమిషం. ZSU అండ్ SZ. SU, ZSUN, SZ, ఇవి రెండు నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఒక సేల్స్ ఆర్గనైజేషన్ కి ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇంకేదైనా 4300 ఇస్ ద సేల్స్ ఆర్గనైజేషన్ అనుకుందాం. ఐ డోంట్ నో, దీనికి SU కూడా అసైన్ చేసుకోవచ్చు, ఉండకూడదా? డీలర్ అనేవాడు దీనికి కూడా ఉండొచ్చు, తప్పే ఉంది, ఉండొచ్చు కదా. ఈ ఎంట్రీ కూడా పాసిబుల్. అంతే అండి, మల్టిపుల్, మెనీ టు మెనీ. ఇది వేరే సేల్స్ ఆర్గనైజేషన్ కదా. సో లెట్స్ సేవ్. నౌ అగైన్ గోయింగ్ ఆల్ ద వే, డివిజన్స్. ఇప్పుడు మళ్ళీ డివిజన్స్ ఎట్లా, డివిజన్ రిలేషన్ ఎట్లా? డివిజన్ రిలేషన్ ఎట్లా? సేల్స్ ఆర్గనైజేషన్ కి మల్టిపుల్ డివిజన్స్ ఉంటాయి సార్, బట్ ఒక డివిజన్ కి మాత్రం ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎందుకు? నాకు రెండు సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో. రెండు చొక్కల కార్లే ఉన్నాయి డివిజను, తప్పేంటి? ఇక్కడే కార్లు అమ్ముతున్నా, ఇక్కడ అక్కడ కార్లు అమ్ముతున్నాను నేను. మల్టిపుల్ టు మల్టిపుల్, మెనీ టు మెనీ కదా. ఓకే, సో లెట్ సెర్చ్. మేబీ సమ్ డమ్మీ ఉంటుంది, సో దాన్ని డిలీట్ చేద్దాం. సో ఇవన్నీ నావి కాదు. సో ZSUN ఉన్న వరకు డిలీట్ చేద్దాం. ఇవి నావి కాదు. సో లెట్ మీ డిలీట్ దిస్, ఎందుకంటే ZTVS నుంచి కాపీ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో న్యూ ఎంట్రీ ZSUN, నా డివిజన్ ZU SU అనుకుంటా. SU OTC మెడిసిన్స్, ZSUN SZ అనుకుంటా. ఇది ఉండదు, I remember SZ. రైట్, సేవ్ ఇట్, కమ్ బ్యాక్. ఇప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సెటప్ సేల్స్ ఏరియా ఎన్ని వస్తాయి నాకు? 4 సార్. ఓకే, లెట్ మీ చెక్ ఫస్ట్ ZSUN రిలేటెడ్ డేటా. సో ఇది నాది కాదు. సో లెట్ మీ డిలీట్, అంటే ఇది మాత్రమే, ఇవి నాది, మిగతా మాత్రం నాది కాదు. సో అందుకని నేను డిలీట్ చేసుకుంటున్నాను. పొరపాటున డిలీట్ ఆల్ కొట్టకండి ప్లీజ్. మీ ఎంట్రీలో ఎడిట్ కూడా చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోండి. ఈ ఎడిట్లకి అవ్వదు ఇక్కడ. న్యూ ఎంట్రీ ఎడిట్ అయితే ఇందాక ఎడిట్ చేయించారు కదా ప్లాంట్ కానీ కంపెనీ కోడ్ లో, ఇది ఎడిట్ అవ్వదు. ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత అంతే. సో ఒకసారి చెప్పండి, ఇంకా సేల్స్ ఏరియాలు చెప్పండి ఎలా వస్తుంది నాకు ఇప్పుడు. ZU సారీ SU SZ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏమొస్తాయి కాంబినేషన్స్ చూసుకుంటూ. ZSUN SU 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 SZ ZSUN SU 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 ZSUN SU SZ SZ ZSUN SZ SU SZ SZ SU ZSUN SZ SU. అదే నేను ఏం చేశాను,
సార్ ఇది మళ్ళీ ఎక్స్టర్నల్ గా మనం మ్యాప్ చేయాలా సార్ ఇలా? మీరు ఏమన్నారంటే సేల్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ ఈ మూడింటిని కలిపి సేల్స్ ఏరియా అంటారు అన్నారు. అలా ఇలా మ్యాప్ చేస్తేనే అవుతుంది. అలా చెప్పలేదు. యూనిక్ కాంబినేషన్, ఇది యూనిక్ కాంబినేషన్. ఓకే. ఇది ఒక ఏరియా, సేల్స్ ఏరియా, ఇది ఒక సేల్స్ ఏరియా, ఇది ఒక సేల్స్ ఏరియా, ఇది ఒక సేల్స్ ఏరియా. సో ఇప్పుడు అంటే రిపోర్టింగ్ లోకి వెళ్తున్నప్పుడు మనం పలానా సేల్స్ ఆర్గనైజేషన్ లో పలానా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా పలానా డివిజన్ మెడిసిన్స్ మనం సేల్ చేసాం. ఓకేనా? Shall I save? Saved. Okay, going back. సేల్స్ ఏరియా సెటప్ అయిపోయింది. ఇప్పుడు నా సేల్స్ ఆఫీస్ ని సేల్స్ ఏరియాకి అసైన్ చేయాలి. ఇప్పుడు సమస్య వచ్చింది. నిన్న నా డౌట్ కి ఇక్కడ ఆన్సర్ రావాలి ఇప్పుడు మీ దగ్గర నుంచి. ఫస్ట్ లెట్ మీ డిలీట్ సమ్ ఓల్డ్ ఎంట్రీస్. ఉన్నాయా? లేవుగా? లేవు. ఓకే, గుడ్. ఎంట్రీస్ ఏం లేవు. ఎంట్రీస్ ఏం దీనికి కాపీ అవ్వలేదు, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం. గుర్తుందా? ఆఫీస్ని క్రియేట్ చేసాం, అందుకని ఇక్కడ డేటా కాపీ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి. నేను మీ పిక్చర్ చూసుకోండి, నేను మీకు చెప్తాను. ఈ పిక్చర్ చూడండి, ఇది ఆఫీసు. ఈ యారో యాక్చువల్గా పుల్ టు హియర్ లైక్ దిస్. ఓకే, ఓన్లీ బాడీకే, అంటే ఈ రెడ్ లైన్ ఈస్ ఇండికేటింగ్ సేల్స్ ఏరియా. ఒకటే సేల్స్ ఆఫీస్ ఉన్నారా? ఒకటే ఉంది నా దగ్గర, నేను ఒకటే క్రియేట్ చేశాను. మనకు 4 ఉన్నాయి సార్. చెప్పండి ఒకసారి, నాకు ఎలా వస్తుందో చెప్పండి సార్. నాకు కాంబినేషన్ చెప్పండి. ZSUN SU SU again SU సేల్స్ ఆఫీస్ ZSUN. కరెక్ట్? ZSUN ZSUN. ఓకే, అంటే ఈ పర్టికులర్ సేల్స్ ఆఫీస్ లో ఈ 2 డివిజన్ ప్రొడక్ట్లు అమ్ముతున్నాను, అంతే కదా? సో ఒక్కొక్క సేల్స్ ఏరియాకి ఒక్కొక్క సేల్స్ ఆఫీస్ ఉంటుందా? ఉండొచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇంకో దగ్గర అమ్ముతున్నాను, గ్రోసరీ ఐటమ్స్ ఇంకో దగ్గర అమ్ముతున్నాను, వేరే షాప్ లో, వేరే ఇంకెక్కడ అమ్ముతున్నాను. ఐ డోంట్ నో. అలా కూడా అంటే పర్మిషన్ ఇస్తుంది ఎస్ఏపి. సి దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఏ ఫ్రీడమ్. అటు ఇటుతే ఎలా అయినా అసైన్ చేసుకోవచ్చు. సేమ్ ఆఫీస్ లో 2 అమ్ముతున్నాను, ఓకే, నో ప్రాబ్లం. నా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి? ZSUN SU is it correct? రాంగ్ సార్, 2 ఎంట్రీస్ సేమ్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి 2 సేమ్? లేదు సార్. కరెక్ట్ సార్. డైరెక్ట్ ఒకటి, డీలర్ ఒకటి. సరే, నాకు ఎక్సెల్ చూపించారు సార్. SU డీలర్ ఎక్సెల్ చూపించారు. ఇది ఒకటి రాసుంది కదా SU డీలర్. ఓకే, ఉండొచ్చు సార్. ఉంటే ఎందుకు ఉండొచ్చు, ఉండకపోతే ఎందుకు ఉండకూడదు? అని ఒకసారి రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు. చెప్పండి, ఏమన్నారు? మీరు ఇక్కడ సిస్టమ్ చూడొద్దు, ఇదంతా ఉడితుడితే. ఇవన్నీ నేను అదే చెప్తున్నాను, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఇప్పుడు లాజికల్ గా మాత్రమే పనిచేయాలి బ్రెయిన్. ఇవన్నీ ఓన్లీ ఎంటర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఇదే ఉంది. అంటే SU డీలర్స్ వాళ్ళు కూడా మెడికేషన్స్ సేల్ చేయొచ్చు కదా సార్? ఎక్కడి నుంచి? నా అవుట్లెట్ లోంచి సేల్ చేయమంటారా? అది కదా మీనింగ్ ఇక్కడ. SU డీలర్ జనరిక్ మెడిసిన్స్
సేల్ చేయొచ్చు చేయకపోవచ్చు. సరే మీకోసం ఇంకోటి దాన్ని కూడా ఎంటర్ చేస్తాం, మీకు అది కూడా డౌట్ ఉంటుంది. ఓకే, మీరు అర్థం చేసుకోవట్లేదు అయితే, ఇంకా క్యాచ్ చేయట్లేదు, పాయింట్ క్యాచ్ చేయట్లేదు. కొన్ని చేస్తే direct error వస్తుందా సార్? వన్ బై వన్ చెప్పండి. 2 ఆన్సర్లు చెప్తున్నాను నేనే, ఇస్తే ఎలా ఇవ్వకపోతే ఎలా ఆన్సర్ చెప్పాలి. యాక్చువల్గా సిస్టమ్ అలో చేస్తుందా సార్? సిస్టమ్ సేవ్ చేస్తే సిస్టమ్ అసలు నువ్వేం చెప్పి ఎలా చేస్తానంట, ఎందుకు నువ్వు ఎలాంటి కాంబినేషన్ ఇచ్చినా నేను ఎలా చేస్తా అంటుంది. అంటే సేవ్ చేస్తే వ్యూ ఎలా ఉంచుకోండి ఇప్పుడు. okay. సేవ్ చేస్తా, సేవ్ కి ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, సేవ్ అవుతుంది, నో అది. అంటే మనకి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ లేదు కదా సార్. అంటే ఇప్పుడున్న సినారియాలో ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో కానీ ఏ అంటే మీరు డివిజన్లో కానీ సేల్స్ ఏరియాలో చెప్పండి. ఒకసారి మీరు ఎక్సెల్ చూపించండి సార్ ప్లీజ్, మీ ఎక్సెల్. ఓకే, ఇందులో ఏముంది, ఇందులో ఏం లేదు. ఒక్క నిమిషం సార్. ఓకే, ఓకే, గాట్ ఇట్ సార్. ఓకే, తీసేయచ్చు సార్. అంటే మీరు 2 డీలర్స్ ఇచ్చారు. సేల్స్ ఏరియా ఇది, ఇక్కడ వరకు సేల్స్ ఏరియా. ఓకే, మరి మీ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నారు సార్? ఈ కాంబినేషన్ కరెక్టా కాదా అని అడుగుతున్నాను నేను. ఇస్తే కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, కండిషన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఏంటది, కంపెనీ Correct. కండిషన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఏం టైము, కండిషన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది, కంపెనీ కండిషన్స్ మీద. ఏంటి ఆ బిజినెస్ కండిషన్ ఏమనుకుంటున్నారు, నాకు అర్థం కాదు, చెప్పండి. ఇప్పుడు ఒకవేళ అంటే నేను ఓటీసీ మెడిసిన్ డైరెక్ట్ గానే అమ్మాలనుకుంటే డీలర్ కి ఇవ్వను. అది ఇందాకడ అది పోయింది, వెళ్ళిపోయింది అసలు ఆ టైము. మనం సేల్స్ ఏరియా వరకే అది. ఆ సేల్స్ ఏరియాలో మీరు డీలర్ కి కనుక ఓటీసీ మెడిసిన్ అమ్మాలంటే కనుక ఈ కాంబినేషన్ మెయింటైన్ చేయకూడదు అక్కడ సేల్స్ ఏరియాలో. అయితే ఇవన్నిటికీ ఒకే సేల్స్ ఆఫీస్ ఇచ్చేయచ్చు కదా సార్, ఈ 4 ఎందుకు పెట్టుకోవడం? ఏంటి దాని మీనింగ్ ఏంటి, నాకు మిస్ అవుతున్నాను మీరు. అంటే ఏంటి meaning? అన్ని తాలూకా సేల్స్ డీటెయిల్స్ అన్ని ఒకే సేల్స్ ఆఫీస్ లో ఉంచుకోవడం. ఒకటే సేల్స్ ఆఫీస్ లో రికార్డ్ అవుతున్నాయి కదా. ఆ, ఓకే, ఎస్ఏపి పరంగా చూసాం, ఫిజికల్ గా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళండి, మామూలుగా బయటికి వెళ్దాం, ఎస్ఏపి నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ZSUN అనే ఒక షాప్ లో, అంతే కదా, అది అవుట్లెటే కదా. ఉమ్, నాలాంటి కస్టమర్ వెళ్తున్నాడు, డీలర్ వెళ్తున్నాడు ఓకే. కొనుక్కోడానికి. గెటింగ్ పాయింట్ ఆర్ నాట్, చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. చిన్న హెయిర్ లైన్ గ్యాప్ ఉంది ఇక్కడ, అది అర్థం చేసుకుంటే మీరు బయటకు వచ్చేసినట్టు ఇందులో నుంచి. ఏంటా గ్యాప్, ఒకటే అవుట్లెట్, నా అవుట్లెట్ లో నేను ఇండివిజువల్ కస్టమర్ని ఎంటర్టైన్ చేస్తున్నాను, డీలర్లని ఎంటర్టైన్ చేస్తున్నాను అని చెప్తున్నాను ఇక్కడ నేను ఈ కాన్ఫిగరేషన్ తో. అంటే ఏంటి, ఈ అవుట్లెట్ కి వచ్చి కొనుక్కోండి అని చెప్తున్నాను. అంటే ఈ సేల్స్ ఆఫీస్ కి వచ్చి 2 ప్రాసెస్లు అవుతున్నాయి. ఇండివిజువల్ కస్టమర్స్ వచ్చి పర్చేజ్ చేస్తున్నారు, డీలర్లు వచ్చి పర్చేజ్ చేస్తున్నారు అని మీనింగ్ ఇక్కడ. మీరు ఇది కనుక దీన్ని కట్ చేశారనుకోండి, ఇంకా ఈ సేల్స్ ఆఫీస్ తో రిలేషన్ ఓన్లీ నా డైరెక్ట్ అవుట్లెట్ కే ఉంటుంది, నాకు మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడికి డీలర్లు ఎలా చేయడానికి లేదు ఇంక నేను. అంటే ఈ సేల్స్ ఆఫీస్ కను ఈ డీలర్లకి కనెక్షన్ ఉండదు ఇంకా. కన్ఫ్యూజ్డ్, గెటింగ్ క్లియర్ ఆర్ సంథింగ్, ఏమవుతుందో చెప్పాలి. అంటే కంపెనీ బట్టి చూస్తే వాడికి 2 కస్టమర్సే కదా, అలాగంటారా? ఇక్కడ రికార్డింగ్, డేటా రికార్డింగ్, మీరు ఎలా డేటా రికార్డ్ చేశారు అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు జూమ్ అవుట్ పైనుంచి ఆలోచించండి, మీరు ఒక మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, డీలర్లకు ఎంత సేల్ అయింది వెరీ క్లియర్ గా ఇక్కడ వరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ ప్రాసెస్ ద్వారా, ఈ సేల్స్ ఏరియా ద్వారా స్టాక్ బయటకు వెళ్ళిపోయింది. ఓకే, ఇది డీలర్ స్టాక్ ఎంత బయటకు వెళ్ళిందో తెలిసిపోతుంది. ఇదే ఎండి 2 సేల్స్ ఆఫీసుల ద్వారా, అంటే మేబీ ఇంకొక సేల్స్ ఆఫీస్ కూడా ఉంది,
ఈ సేల్స్ ఆఫీస్ నుంచి వెళ్తున్న స్టాక్ బయటకి ఎంత అంటే ఈ సేల్స్ ఆఫీస్ వెరీ క్లియర్ గా ఇండివిజువల్ కస్టమర్ కి మనం పెట్టుకున్నాం మన సేల్స్ ఆఫీస్ లో మన ఓన్ అవుట్లెట్స్ ఇవి. సో KPHP లో ఉన్న అవుట్లెట్ నుంచి ఎంత సేల్ అయింది, హైటెక్ సిటీ నుంచి ఎంత సేల్ అయింది, డీలర్ నుంచి ఎంత సేల్ అయింది, డీలర్ సపరేట్ మళ్ళీ. ఇక్కడ ఏం చేసాం, అందరినీ కలిపి ఒకటే దాంట్లో పెట్టేశాం. క్లియర్ అయిందా డౌట్, లేకపోతే క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నాం? 2 rows డిలీట్ చేయొచ్చు సార్, ఇందులో డూప్లికేట్ ఎంట్రీస్ అయ్యాయి. డూప్లికేట్ ఎంట్రీస్ ఏ లేదు, వాడి బిజినెస్ అదే. SAP ఏం చెప్తుందంటే ఓపెన్, ఆల్ ఆర్ ఓపెన్. ఎందుకంటే నాకు SAP తెలియదు అంటే ఒక్కొక్క బిజినెస్ ఇలా ఉండొచ్చు, ఒక్కొక్క బిజినెస్ ఇలా విడివిడిగా కూడా ఉండొచ్చు. అందుకని వాడు ఇలా అన్ని ఓపెన్ చేసి ఇచ్చేసాడు మనకి. అంటే ఒక సేల్స్ ఏరియా. చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఒక సేల్స్ ఆఫీస్ లో అన్ని రిలేటెడ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి సో ఒకటే మెయింటైన్ అవ్వచ్చు అని అంటున్నారు, అంతేనా? ఈ సేల్స్ ఆఫీస్ కి ఇండివిడ్యువల్ కస్టమర్స్ వస్తున్నారు, డైరెక్ట్ అవుట్లెట్ కాబట్టి నాది. డీలర్లు కూడా వచ్చి పర్చేజ్ చేస్తున్నారు అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఇదే అవుట్లెట్ కి వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. అవును. ఇలా అన్ని సందర్భాల్లో ఉండవు, అన్ని కంపెనీస్ లో ఇలా ఉండవు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ సార్. ఇప్పుడు డీలర్ లేదంటే తీసేయాలి అంతే. అంతే, డీలర్లు ఇందులోకి రారు కదా. డీలర్లు ఎందుకు ఈ ఆఫీస్ పంపించాలి నేను? ఓకే, కొన్ని బిజినెస్లు చెప్తున్నాను. నా ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం, ఒకటే ఆఫీస్, ఇది టేబుల్. ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు. ఓకే, నేను వెళ్ళాను, ఒక ఇండివిజువల్ కస్టమర్. నేను ఒక ఐటమ్ అడిగాను, ఏమైంది? నా ప్రైస్ వచ్చేసి 10,000. ఓకే, ఇక్కడ అదే టేబుల్ పైన డీలర్ వచ్చి కూర్చున్నాడు. ఊరికి నేను చెప్తున్నానండి, డీలర్ కూడా అదే ప్రోడక్ట్ అడిగాడు, వాడి ప్రైస్ 6,000 ఉంటుంది. దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ కదా, ఛాన్సెస్ ఉన్నాయి ఆ కాన్ఫ్లిక్ట్ కి ఇక్కడ. So why should I entertain to dealer come into this my sale point? వచ్చి వాడి ప్రైస్ లో బిల్ చేసుకుని వెళ్ళిపోతుంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లం, కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రైస్ రెగ్యులర్ కస్టమర్ తెలిస్తే ఊరుకోడాడు, నా డిస్కౌంట్ ఇవ్వమంటాడు. అది డీలర్ ప్రైస్ అని చెప్పినా సరే ఇంకా డిస్కౌంట్ ఇవ్వమంటాడు. అది ఇక్కడ బార్గెనింగ్ ఇది పెరుగుతుంది, డిస్కషన్స్ పెరుగుతాయి. అంటే ఇది గ్రౌండ్ లెవెల్ ఇష్యూ మాట్లాడుతున్నాను నేను. సో మేబీ ఇలా కూడా ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు బిజినెస్, నాకేం ప్రాబ్లం లేదు ఉండేవండి అని చెప్పి అన్నాడు అనుకోండి క్లయింట్, ఓకే. లేదు, ఈ అవుట్లెట్ ఓన్లీ ఫర్ నా కస్టమర్స్ కోసం, ఈ అవుట్లెట్ ఓన్లీ ఫర్ డీలర్స్ కోసం. నా ప్రొడక్షన్ మొత్తం వచ్చిన తర్వాత స్టాక్ ఈ అవుట్లెట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటా, నా స్టాక్ అంతా. సో డీలర్ కావాల్సి వస్తే ఈ అవుట్లెట్కి వెళ్ళి కొనుక్కుంటాడు, ఇండివిజువల్ కస్టమర్ కావాలనుకుంటే ఈ అవుట్లెట్కి వెళ్ళి కొనుక్కుంటాడు. డీలర్లందరినీ నేను ఈ అవుట్లెట్ కనెక్ట్ చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చి కనెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతారు ప్రొడక్ట్స్. ఓకే, ఎనీ డౌట్ ఇక్కడ? అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సేల్స్ ఆఫీస్ ను వాడవు. సేల్స్ ఆఫీస్ ను కొన్ని కంపెనీస్ వాడతాయి, కొన్ని కంపెనీస్ వాడవు. డైరెక్ట్ గా ప్లాంట్ నుంచి షిఫ్ట్ చేస్తారు. ఇలా ఆఫీస్ నుంచి షిఫ్ట్ చేసే కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఇలా కూడా ఉంటుంది రియల్ టైంలో. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డైరెక్ట్ గా ప్లాంట్ నుంచి ట్రక్ వెళ్తుంది, ట్రక్ బయటకి వెళ్ళిపోద్ది కస్టమర్స్ కి. కొన్ని కంపెనీస్ వాళ్ళ అవుట్లెట్స్ ఉంటాయి, ఆ అవుట్లెట్స్ దగ్గరకు వచ్చి మాత్రమే కొనుక్కోవాలి. It is clear. Still, if you have doubt, please tell me. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే రాశారో అది అలా ఉంచేస్తే వర్క్ అవుతుంది కదా సార్? వర్క్ అవుతుంది, అదే అంటున్నాను, ఏం పెట్టినా సరే వర్క్ అవుతుంది ఇది, ఎందుకంటే ఆల్ ఆర్ ఓపెన్. సో ఇది వ్యాలిడే అంటారు సార్? 4 ఎంట్రీస్ కూడా ఇలా పెట్టి సేవ్ చేసేస్తే వ్యాలిడ్. నా బిజినెస్ సినారియో అలా ఉంది, నేనేం చేస్తాను?
అంటున్నాను. ఎందుకు ఎస్ఐపి వ్యాలిడ్ లో ఇది ఓపెన్ లో పెట్టిందంటే అక్కడ మీరు ఎలా చూపించినా అది వ్యాలిడ్ అని చెప్తుంది అది. అంటే అదే ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ. మనం అక్కడ బిజినెస్ ని అర్థం చేసుకోవడంలో ఉంటది అంతే. దాన్ని ఇలా ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ. సో నాకు తెలిసిన 90% ఛాన్సెస్ ని ఇవి రెండు అసైన్ చెయ్యం. ఎందుకంటే వాడు డైరెక్ట్ అవుట్లెట్ అని చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ పెట్టుకున్నాడు వాడు. నా ఓన్ అవుట్లెట్ అని. నా ఓన్ అవుట్లెట్స్కి నా ఓన్ వేలో నాకంటూ ఒక అవుట్లెట్స్ ఉంటాయి. సో నాకంటూ 10 అవుట్లెట్లు ఉన్నాయి. సో అవి మాత్రమే నేను అసైన్ చేసుకుంటా. డీలర్ని నేను తీసుకొచ్చి ఇక్కడ కలపను ఇన్ జనరల్ గా అయితే. సార్ ఇదంతా క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుందా సార్? అంతే, వాడి బిజినెస్ ఎలా రాసుంటే అలా కదా. ఓకే ఓకే. వాడు బిజినెస్ లో క్లయింట్ ఇలా చెప్తున్నాడు, నా డీలర్లు కూడా నా షాప్ కి అక్కడ ఒక అవుట్లెట్ ఉంటుంది, ఆ అవుట్లెట్ కి వచ్చేసి ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవాలి. నో సపరేట్ ప్రాసెస్, నో డైరెక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ ద ప్లాంట్. అంటే డైరెక్ట్ గా ప్లాంట్ నుంచి అయితే రావు, షిప్పింగ్ పాయింట్ నుంచి ఈ సేల్స్ ఆఫీస్ నుంచే బయటికి వెళ్ళాలి ప్రొడక్ట్స్. ఓకే, నో వరీస్. లేదు ఇక్కడ ఓన్లీ నా అవుట్లెట్లు మాత్రమే ఉంటాయి, నా అవుట్లెట్ లో ఇండివిజువల్ కస్టమర్లు వచ్చి కొనుక్కుంటారు. ఓకే, నో వరీస్, విల్ నాట్ యాడ్ యూ డీలర్స్ హియర్. డీలర్లకు అవుట్లెట్లు ఉండవు, డీలర్లకు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు ఆర్డర్. ఐ విల్ షో యూ, డోంట్ వరీ. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, అలానే ఒక డౌట్స్ అన్ని పక్కన పెట్టుకోండి, డౌట్స్ అన్ని పక్కన రాసుకొని పెట్టుకోండి. ఎక్కడ ఖచ్చితంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఒక చోట క్లియర్ అయిపోతా ఉంటుంది. మీకు నిన్న ఉన్న డౌట్ ఇవాళ ఉండదు. సార్ చెప్పండి. జస్ట్ ఇంకా ఇది క్లారిఫై చేయడానికి నాకు వచ్చిన థాట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మేబీ అది కరెక్ట్ రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు మెడికల్ మల్టిపుల్ ఉంటాయి కదా, ఎవరు చెప్పినా కరెక్ట్ అవుతుంది. చెప్పండి. సో ఇప్పుడు మా మెడికల్ దాంట్లో చూస్తే కనుక C&F వేర్ హౌస్ ఉంటుంది. అక్కడ నుంచి ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఛానల్ ఉంటుంది. సో అక్కడ రీటైల్ అనేది ఆప్షనే ఉండదు. బట్ వేరాస్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకుంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్ లో బిల్ అవుతుంది, రీటైల్ లో బిల్ అవుతుంది. మేమన్నా కస్టమర్ వెళ్తే వాళ్ళకు బిల్ చేస్తారు, లేదంటే ఏదైనా మెడికల్ షాప్ వెళ్తే వాళ్ళకి బిల్ చేస్తారు. సో ఆ సినిమా 4 కరెక్టే కదా అని. కరెక్ట్, అది కూడా అదే అంటున్నాను నేను. మీరు ఇప్పుడు అదే చెప్తున్నాను. మీరు ఈ సేల్స్ ఆఫీస్ లో మీరు ఎలా డిజైన్ చేసాను బట్టే ఉంటుంది. మీరు అవుట్లెట్ నుంచి ఇది పంపించాలా, లేకపోతే అవుట్లెట్ లకు ఎంటర్టైన్ చేయొద్దు డీలర్ అనుకుంటే కనుక కట్ చేస్తుంది. ఓకే సార్, అండర్స్టూడ్. సార్ మీరు సేల్స్ ఏరియా చెప్పేటప్పుడు ఒక ఫార్ములా చెప్పారు. సేల్స్ ఆర్గ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇంటూ డివిజన్, ఒక ఫిక్స్డ్ నంబర్ వస్తుంది మనకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ ఆఫీస్ కాంబినేషన్ ఫిక్స్డ్ అని చెప్పలేము, మే ఆర్ మే నాట్. కొన్ని తీయచ్చు, కొన్ని పెట్టచ్చు. కరెక్ట్, అందుకనే వాడు అన్ని చోట్ల ఓపెన్ చేసి ఇచ్చేసాడు మీకు. ఇది అలాగా ఒక నిమిషం, డేటా బై ఉంటుంది. సేవ్ చేయలేదా, చేశాను గుర్తులేదు, చేయలేదు అనుకుంటా, మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. Okay, let's see. Okay, I need to enter again. SU, 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 SJ, SU, okay. So I'm saving this. చాలండి, ఇక్కడ వరకు చేయండి. ఎందుకంటే డోంట్ వాంట్ టు స్ట్రెచ్. అనవసరంగా ఇది ఇబ్బంది అవుతాయి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ వేరే వేరే డిస్కషన్లు చేయాలి దీని గురించి. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెచ్, ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది, నాకు అర్థం అవుతుంది అది. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఉంటారు కొంచెం. మీరు సిస్టమ్ మీద
ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. తర్వాత మళ్ళీ మనం మొత్తం సెటప్ అంతా రెడీ చేసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడ. ఓకే, అంతా ఒక్కటేసారి మీదకి వచ్చేది, స్లోగా వెళ్తాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. బై ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. సార్ హలో 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 చెప్పండి. నివేదిక దగ్గర సార్ ఉన్నారు. ఇప్పటి వరకు చేసింది క్రియేట్ చేయమంటారా? చేయాలి. ఇక్కడ వరకు నేను ఎక్కడ వరకు అయితే ఉన్నానో ఆ రోజు క్లాస్ అయిపోవాలి. ఓకే సార్. ఆ రోజు క్లాస్ చేసేసి అది మ్యాండటరీ, అది ఎవరు ఆపొద్దు. అది చేయకుండా కాకపోతే అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాకపోతే అడగండి. లేకపోతే మీరు ఒక పిక్చర్ పడాలి, మీ మైండ్ లోకి రావాలి, మీ పేజ్ పైన మీ ఆ పిక్చర్ కనపడాలి. ఏమేమి అసైన్ చేశాను, ఎక్కడెక్కడ అసైన్ చేశాను, ఏమేమి క్రియేట్ చేశాను. ఓకే, డూ ఇట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.